నేను హోమ్ మినిస్టర్ అయి ఉండి ఏం ప్రయోజనం? నా బిడ్డను కూడా ఎత్తుకుపోయాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా నా బిడ్డ ఇంటికి చేరాలి. మంత్రి గారిని ఇప్పుడు కలవడం కుదరదు. ఆయన కూతురు కనిపించలేదని టెన్షన్ లో మా ఇద్దరు కూతుళ్ళు కూడా కనబెట్టలేదయ్యా. టూర్కెళ్ళిన 3 కాలేజీ అమ్మాయిలు కనబడకుండా పోయారు. వాళ్ళని వెంటనే కనిపెట్టకపోతే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. ఆ అమ్మాయిల్ని కనిపెట్టాల్సిన బాధ్యత మిస్టర్ దేవరాజుకు అప్పగిస్తున్నాను. కనబడకుండా పోయిన 3 అమ్మాయిలు ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న హైకోర్టు జడ్జ్, పోలీసు ఉన్నతాధికారి, హోమ్ మినిస్టర్, వీళ్ళ 3 పిల్లలు. 3 రోజుల్లోగా వాళ్ళని కనిపెట్టి తీరాలి. 3 రోజులు అవసరం లేదు సార్, 24 అవర్స్ లో కనిపెడతాను. ఎవడరా ఇక్కడ జయప్రకాష్? నేనే. ఏంటి సార్? నువ్వే నా రౌడీవి. నేను 10 గంటలకల్లా వస్తానని చెప్పాగా. ఇంతలో ఏమైంది? చిటికలో పట్టుకోవాల్సిన కేసులు ఏళ్ల తరబడి సాగదీస్తారు. ఏమన్నా? సరే మీరు వెళ్ళండి. చర్చ్ ఫాదర్ బయటికి వెళ్ళారు, బాగానే చెప్పొస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి టైం ఇస్తే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావా? నర్రా స్టేషన్ కి. సార్, శవపేటకి చేసేవాళ్ళంతా శివాలు ఎత్తిపోతుంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? ఏ కానిస్టేబుల్, హ్యాండ్ కప్స్. ఎక్కడ దాచావురా 3 అమ్మాయిల్ని? అడుగుతున్నది నిన్నే, చెప్పరా ఎక్కడ దాచావు? ఎవరిని అడుగుతున్నారు? ఆ 3 శవపేటలు ఎవరి కోసం చేసావో ఆ 3 గురించి. నాకేం తెలీదు. వాళ్ళని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. చెప్పరా? సంఖ్యలు వేసిన అవమానించొద్దు. పొట్టకుటి కోసం శవాలకు పెట్టి చేసుకునేవాడు నీకేంట్రా మర్యాద? వద్దు సార్, మీరు వేసుకున్న కాకి డ్రెస్ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా. కాకి డ్రెస్ లేకుండా వస్తే పీకుతావా? కాకి డ్రెస్ పవిత్రమైంది అని నువ్వు చెప్తున్నావు. జయప్రకాష్, వాట్ నాన్ సెన్స్! ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పిన టైంకి వచ్చేస్తాగా. ఈయన ఎందుకు పంపించారు? మీరు వెళ్ళండి, మీ వెనక నేను స్టేషన్కి వచ్చేస్తానని చెప్పాను, విన్నారా? ఈయన పవర్ చూపిద్దాం 4 తగిలించారు. నేనేమైనా గాజులు తొడుకున్నానా? నేను నా తడక చూపించాను. జయప్రకాష్, సారీ సార్. ఈయన పెద్ద పోలీస్ ఆఫీసరే, నేను కాదనడం లేదు. అయినా హద్దు మీరు నా చోటుకొచ్చి నా మీద చేసుకున్నారు. దానికి సెక్షన్ 441 కింద ఆయన మీద కేసు వేయొచ్చు. నేను ఆయన్ని కొట్టినందుకు నా మీద సెక్షన్ 319 కింద ఒక కేసు పెట్టండి. ఈయన డ్యూటీని చేయకుండా అడ్డుకున్నందుకు సెక్షన్ 332 కింద ఇంకో కేసు పెట్టండి. షడప్. దెబ్బలు బాగా తెలియా? సారీ. వీడి మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి. యువర్ ఆనర్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి జయప్రకాష్ 3 అమ్మాయిలు కనపడకుండా పోయిన కేసు విషయమై విచారణకు పిలిపించగా రావడానికి నిరాకరించాడు. ఇది మొదటి ఆరోపణ. ఇతన్ని ఎస్పీ విచారించడానికి వెళ్ళగా ఆయనతో కావాలని తగాదా పెట్టుకున్నాడు. ఇది రెండవ ఆరోపణ. తప్పించుకోవాలని చూసిన ఇతన్ని ఎస్పీ పట్టుకోపోగా ఆయన తీవ్రంగా గాయపరిచాడు. ఇది మూడవ ఆరోపణ. కావున ఇలాంటి ఘోరమైన నేరాలు చేసిన ఈ జయప్రకాష్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ మీద ఆరోపించబడిన నేరాలను ఒప్పుకుంటున్నారా? సార్, నాకు 5 నిమిషాలు అవకాశం ఇవ్వగలరా? ఎస్, గ్రాంటెడ్. థ్యాంక్ యూ.
యువరానా, ఇలా ఒక నేరస్తుడిగా మీ ముందు నిలబడటానికి కారణం మీరే. నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్తో నేను అసభ్యంగా మాట్లాడానన్నారే, దానికి కారణం మీరే. నేను తప్పించుకున్నట్టు నన్ను పట్టుకోబోయిన పోలీస్ ఆఫీసర్ని కొట్టినట్టు చెప్పారే, దానికి కారణం మీరే. ఏమంటున్నారు? గతంలో ఒకసారి నేను చిన్న తప్పు చేసినందుకు నాకు 3 మాసాలు జైలు శిక్ష వేశారు. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన నేను ఇంకా మారలేదంటారా? జైలు నుంచి బయటకు వచ్చాక పోలీస్ కేడీ లిస్టులో నా ఫోటో ఎందుకు ఉంచారు? ఎవరు తప్పు చేసినా నన్నెందుకు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు? శిక్ష అంటే అర్థం ఏంటి? నేరస్తుల్లో మార్పు రావాలనేగా. జైలు నుంచి తిరిగి వచ్చిన నా మీద పోలీసులకు నమ్మకం లేదా? లేక నాలో మార్పు తెచ్చిన జైలు అధికారుల మీద పోలీసులకు నమ్మకం లేదా? ఏనాడు నాకు శిక్ష విధించారు, ఆనాడే ఈ పవిత్రమైన కోర్టును గోడకు తగిలించాను. నీతి లేని మనుషుల మధ్య బతకలేక చనిపోయిన వాళ్ళని మోసే పెట్టెలు చేసి బతుకుతున్నాను. ఎప్పుడు చూసినా కేడీగాడిని పిలువు అంటూ నన్ను పిలుస్తున్నారు. విచారణ పేరుతో నన్ను కొడుతున్నారు. వేరే గత్యంతరం లేక వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి నాకు ఏర్పడుతోంది. ఇప్పుడు చెప్పండి మీ లార్డ్, నేను చేసిన తప్ప? ఎవరో 3 అమ్మాయిలు కనిపించకుండా పోతే కనిపెట్టడం చేత కానీ పోలీసులు కేడీ లిస్టులో ఉండే వాళ్ళందరినీ కొడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వేరే దారి లేక నడురోడ్డున పడుతున్నారు. ఇది మీరు పరిశీలించి న్యాయమైన తీర్పు ఇవ్వండి మీ లార్డ్. జయప్రకాష్ మీద ఆరోపించబడ్డ నేరాలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా? నేనే ఆ సాక్షి యువరానర్, వేరే సాక్ష్యాలు లేవు. జయప్రకాష్ మీద ఆరోపించిన నేరాలకు పోలీసుల తరఫు నుంచి తగిన సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఈ కోర్టు జయప్రకాష్ నిరపరాధి అని భావించి విడుదల చేస్తోంది. అంతేగాక జైలు శిక్షను అనుభవించి నేరస్తులు తిరిగి విడుదలైనప్పుడు వారిని పోలీస్ స్టేషన్లో కేడీ లిస్టులో చేర్చకూడదని కూడా ఈ కోర్టు ఇందు మూలంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. మంత్రి కూతున్న ధైర్యంతో చేతిలో కర్ర తీసుకుంటే ఏమైనా చేయగలవా? నువ్వెవరు? ఎందుకు మమ్మల్ని 2 రోజులుగా బంధించావు? నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, ఇదిగో తీసుకో. నాకే వద్దు. నేను నా లవర్ లేకుండా ఫోన్ చేయను. అతను నా కోసం 2 రోజులుగా పస్తులతో చూస్తుంటాడు. ఎక్కడ? పబ్లిక్ గార్డెన్స్ లో. నిన్న అక్కడ పంపడం కుదరదు. అతని పేరేంటో చెప్పు, ఇక్కడ తీసుకొస్తాను. వద్దు, అతను అక్కడే ఉండని. లవ్వా, ఇలా చూడు, నా కస్టడీలో ఎవరు పస్తులు ఉండకూడదు. తిను. ఏయ్, తిను. అలా చూడకు. అలా చూస్తుంటే రేప్ చేయబోతున్న వాడిలా కనిపిస్తున్నావు. అదంతా చాలా తప్పు. నన్నేం చేయొద్దు. నాకు భయంగా ఉంది. జడ్జి గారు, అమ్మాయి, నీకు నాన్ వెజ్ నచ్చదు కదా, నీకు ఇష్టమైన పులిహోర తీసుకొచ్చాను, తిను. వద్దు, నువ్వు నన్ను రేప్ చేయనని చెప్పు, ఆ తర్వాత తీసుకుంటాను. నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వను, తిను. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్. క్వాలిటీ ఐస్ క్రీమ్. ఇది నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఓయ్, దానికి ఐస్ క్రీమ్ ఇచ్చి మాయ చేస్తున్నావా? ఇవన్నీ మాకు ఇష్టమని నీకెలా నీ తెలుసా? గురించి నాకంతా తెలుసు. మా గురించి నీకేం తెలుసు? డబ్బు కోసం గడిపినావు. ప్రియా, అతను తిట్టకే రేప్ చేస్తాడేమో, నాకు భయంగా ఉంది. నువ్వు ఊరుకోవే. చెప్పరా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? డబ్బు కోసమేగా. నీకెన్ని లక్షలు కావాలో చెప్పు. మా డాడీ ఫోన్ చేస్తే తెచ్చి నీ మొహాన కొడతాడు. ఫోన్ చేయడానికి వెళ్తున్నాను, మీరు తింటూ ఉండండి.
హలో హోమ్ మినిస్టర్ గారి పేరు మాట్లాడుతున్నా. నేను మంత్రితో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితోనో మినిస్టర్ గారు మాట్లాడు. ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడితో మాట్లాడరా? సార్ సార్ మీ అమ్మాయిని ఎత్తుకున్న వాడు లైన్ లో ఉన్నారు సార్. అలాగా? హలో, నేను హోమ్ మినిస్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను. మా అమ్మాయి ఎక్కడుంది? అది ఎలా ఉంది? ఆవిడకేం కాలేదు, కానీ ఎంతైనా మీలాగా బెడ్రూమ్లో వేసి బాత్రూంలో వేసి మెయింటైన్ చేయలేను కదా. లైట్ లేకుండా కాగడా వెలుతురులో భోంచేస్తోంది. అయ్యో, అమ్మాయిని చిత్రాలు చేస్తున్నాడే. హలో హలో, నీకేం కావాలి చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. నేను చెప్పే శ్రద్ధగా విను. ఇంకో 2 రోజుల్లో ఊరికంబ ఎక్కబోయే పార్వతమ్మ ఉరి శిక్షను రద్దు చేయాలి. ఆ? అందుకు చట్టం ఒప్పుకోదే. మీ అమ్మాయిని వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోనే. వద్దు వద్దు, పార్వతమ్మ గురిశిక్ష ఆపించాలి, అంతేగా? మా అమ్మాయిని వదిలేస్తావుగా? ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి. హలో హలో హలో, ఏమన్నాడు? వాడు ఏం డిమాండ్ చేశారు సార్? పార్వతమ్మ ఉరి శిక్షను ఆపించమని డిమాండ్ చేస్తున్నాడు. అంటే వాడెవడో అర్థమైందా? వకీల్ జయప్రకాష్. నేను అప్పుడే చెప్పాను పార్వతమ్మకు ఉరిశిక్ష వద్దు వద్దు అని. పవర్ చేతుల్లో ఉందని సంతకం చేయమని బలవంతం చేశారు. ఇప్పుడు ఏమైంది? నా కూతురి గతి ఏమైందో తెలియటం లేదే. తప్పించిపోవడానికి నేను ఐడియా ఇవ్వలేదు. నాకు భయంగా ఉంది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ అడవిలో తప్పించిపోతున్నారే, మీకేమైనా అయితే ఏం బదులు చెప్పాలి? ఇక్కడ ఉన్న ఈ 3 రోజుల్లో మీకేమైనా తక్కువ చేశానా, కష్టం కలిగించానా, లేక మీతో తప్పుగా నడుచుకున్నానా? మీ ముగ్గురిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానో తెలుసా? చెప్తాను, వినండి. ఆ పైన వెళ్ళతలుచుకుంటే వెళ్ళొచ్చు. 7వ తరగతి కూడా చదువుకునే వస్తలేని మా ఊళ్ళో నన్ను మాత్రం వకీల్ చేయాలని మా అమ్మ 20 ఏళ్లుగా కలలు కనింది. ఈ ఊరు పక్క రాకుండానే నీ కొడుకుని వకీల్కి చదివించావు. తీరా ఇప్పుడు వస్తున్నాడని తెలియగానే ఇంత తొందరపడిపోతున్నావేంటత్తా? దుమ్ము ధూళి లేకుండా ఉంటేనే కదా లక్ష్మీ కళ వచ్చేది. కోడల పిల్ల, నీదే లక్ష్మీ కళ. లొడా మాట్లాడకుండా త్వరగా పని చూడు. ఆ చెయ్యి పరిసెత్తుండగానేగా నోరు మాట్లాడుతోంది. పట్టణం నుంచి వచ్చేవాళ్ళు మనసు పడేలా ఇల్లు వాకిలి కనపడలేదే, అన్ని పాత పడిపోయాయి. ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అని నేను బాధపడిపోతా ఉంటే నువ్వు నన్ను లొడలొడ బాగుతున్నానంటావా? కొద్దిసేపు ఏడుకు చూడత్తా, నీ కోడలి పిల్ల ఇల్లంతా ఎట్టా మార్చేస్తాదో. ఏవతా, నీ కొడుకు నాకంటే పొడుగా? ఎందుకే అలా అడుగుతున్నావు? లేదు, తెలుసుకుంటే అందుకు తగ్గట్టు నేను పెరగొచ్చు లేదా పొట్టవుదామని అందుకడిగా. ముందు పని చూడు. ఏ సాపలమ్మాయి, మా చెల్లెలు పెద్ద మనిషైంది, సాపేయడానికి రమ్మంటే రాలేదే? ఏయ్, ఎవరే నువ్వు? నా కోడల్ని చాపలమ్మాయి అంటున్నావు? నా కోడలు చాప వేయడానికి రాదు, నువ్వు పో. అట్ట పెట్టత్తా. నువ్వు కానీ కోడలా? పట్నం కుర్రాడు మోర్చిపోయేలాగా ఇల్లంతా మెరిసిపోతా ఉంది. ఇక మిగిలింది ఈ ముత్యాలు మెరిసిపోవడం ఒక్కటే. అత్తోయ్, ఇల్లు ఎట్టా ఉంది? మెరిసిపోవడంలే? నీ కొడుకు వచ్చేలోగా 10 నిమిషాలు వచ్చేస్తా. ఏంటి ప్రకాష్, ఇంకా కాన్వకేషన్ జరగలేదు, అప్పుడు నల్లకోటేసినవండి? ఈ డ్రెస్ లో చూస్తేనే మా అమ్మ సంతోషపడుతుందిరా. ఓహో, ముందుగానే కుట్టించుకున్నావా? కళ్ళు మూస్తే ఎవరో నాకు తెలియదా? ఎన్నేళ్ళగా నిన్ను చూస్తున్నానే కోడల పిల్ల. ఇన్నాళ్ళు నువ్వు చూసిన ముత్యాలు ఏరత్తా, ఇప్పుడు నువ్వు చూడబోయే ముత్యాలు ఏరే. ఏమిటి ఇది? జాతరలో అమ్మోర్లా సింగారించుకొని వచ్చావు? మరి
ఇల్లు ఒకటే మెరిసిపోతే సరిపోద్దా? నేను కూడా మెరిసిపోవాలి కదా, అప్పుడే కదా చూసేవాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉంటది. అందుకే హడావుడుగా అలంకరించుకొని ఉన్న పడగా పరిగెత్తుకొచ్చేసాను. ఎక్కడా నీ కొడుకు ఇంకా రాలా? అమ్మా, ఇతనే నీ కొడుకా? అమ్మా, ప్రకాష్, అమ్మా, నువ్వు ఆశపడినట్టే నేను వకీలయ్యానమ్మా. బాబు, నా బిడ్డ వకీలయ్యాడు, నా బిడ్డ వకీలయ్యాడు. ప్రకాష్, నీ కన్న తల్లిని చెప్తున్నాను. న్యాయమైన కేసు ఎవరి కేసైనా సరే అది నువ్వు వాదించాలి. అందుకు ప్రతిఫలంగా 36 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలి. ఏంటమ్మా బాటా చెప్పుల్లా రేట్ చెప్తున్నావు? కారణం ఉంది. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎవరు బాబు ఈ అబ్బాయి? అమ్మా, ఇతను ప్లీజ్ ప్రకాష్, మా వంశం గురించి నేనే చెప్తాను. పాలడుగు పాపయ్య గారు అబ్బాయినండి, పేరు కృష్ణమూర్తి అండి. 10 ఢిల్లీ గదులు మాకున్న ఆస్తి అన్ని అమ్మేసి వకీల చదువుకి వెళ్ళానండి. 10 గదులు పోయాయి, వకీల చదువు పోయింది. అందుకని మన ప్రకాష్కి వచ్చే కేసులకి మంచి మంచి ఐడియాలు ఇద్దామని వచ్చానండి. కాదు అడ్వైజ్. 10 గేదెలతో పాటు 11వ గేదెగా పుట్టుంటే మీ అమ్మా నాన్నలైనా పాలమి 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. నీలాంటి వాడికి ఎందుకు వకీలు చదువు? నువ్వు ఊరుకోత. ఈ ఊర్లో వకీలంటూ నీ కొడుకు మాత్రమే ఉండాలి. నీ కొడుకు వకీలు, ఈడు వకీలా? మొహం చూడు. ఎవరమ్మా ఈ కొండముచ్చో? దొన్నపల్లి తెల్ల సొక్క వేసినట్టున్నావు, నన్ను కొండ ముచ్చంటావా? నువ్వు పాలాడు కిట్టమూర్తివైతే నేను ఈత కొట్ట ముత్యాల్ని. ఈవిడ నా అత్త. ఏయ్, దూరంగా నించో. ఎవరే నీ కత్తగారు? నేను మీ నాన్నకు తోడబుట్టిందానా లేక నీ మేనమావ పెళ్ళాన్నా? వచ్చిన వాళ్ళతో వాగడం మానేసి సంతక టైం అయింది, నువ్వెళ్ళు. ఎవరమ్మా? కావాల్సిన వాళ్ళమ్మాయా? అదేం కాదు బాబు, ఎవరో చాపల ముక్కునే పిల్ల, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు రా రా. నిన్ను ఊరికే వదలను. ఓసిపాడు ముసల్దానా, కొడుకొచ్చిన సంతోషంలో ఒళ్ళు పాయి తెలియకుండా నన్నే మర్చిపోయావా? నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఆకాశంలో ఎగురుతున్నావా? ఏం బాబు, రేపే నువ్వు కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు వాదిస్తావుగా? నీకెంత తొందర చూడు, కోర్టుకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ఏం బాబు, చదువు పూర్తవగానే కోర్టుకు పోవడం కుదరదు. డిగ్రీ రావడానికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వాదించవచ్చు. ఇంకా 2 మాసాలు పడుతుందా? అవునమ్మా. వేడి ఫోటో ఎందుకమ్మా ఇక్కడ తగిలించు? బాబు, అలా అనకు. ఏదేమైనా ఆయన నీ కన్న తండ్రి. అమ్మా, కట్టుకున్న పెళ్ళాన్ని కట్టుబట్టలతో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. వాడిని తండ్రి అనుకోమంటావా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఆ బంధాన్ని నేను వదులుకోలేను. ఈ రోజు మీ అమ్మ ఇలా పసుపు కుంకాలతో ఉండడానికి కారణం ఆయనే బాబు. నీ సంతోషం నాకు ముఖ్యం. మన సంతోషం అటుంచు. నిన్నిలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఒకరున్నారు. ఎవరమ్మా? రా చూపిస్తాను. అందరూ ఎందుకు వెళ్తున్నారమ్మా? పద. ఇల్లు చాలా పెద్దగా ఉంది, లోపలికి చూడబడండి. పదండి. లైన్ ఎవరన్నమ్మా? పదనమ్మా. పదండి, ఆడాలంతా ఆటలండి. ప్రకాష్, నాదో చిన్న ఆశ. ఈ ఇంట్లో నాకు కేసు దొరికితే ఈ ఇల్లు అమ్మించాను. పదవయ్యా. కూర్చో ప్రకాష్. కూర్చోండి సార్. పదండి. ఏమండి రమ్మన్నారు, ఎందుకు కూర్చోమంటున్నారు? చిన్న వచ్చేదాకా ఎవరు మాట్లాడకూడదు. నోరు మూసుకూర్చో. ఏం ప్రకాష్, చిన్నమ్మంటే ఎవరు? ఎవరికి తెలుసు, వచ్చే చూద్దాం. అమ్మకు చెల్లెలు చిన్నమ్మ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. తినడానికి కూర్చోమన్నారు. రారా పోదాం. ఏ ప్రకాష్, ఏంటి నువ్వు ఆకుల్లో పెట్టిన అన్నాన్ని తినకపోతే చిన్నమ్మ తప్పుకు అనుకోదు? చిన్నమ్మ ఇప్పుడేగా ఎవరన్నా అడిగా? అదే అమ్మకు చెల్లెలు చిన్నమ్మ, అది కూడా తెలీదా? ఆకలి దంచేస్తుంటే నువ్వు ఒకడవే. ఇప్పుడు పట్టుపట్టాలి. చిన్నమ్మ వచ్చాక జై అన్న తర్వాతే మనం తినాలబయ్యా. ముందు అన్నం ఆకులు వేయవయ్యా. నేను ఎవరో తెలుసా? పాలడు బాబా గారు అబ్బాయి కృష్ణమూర్తిని. ముందు నోరు వేయవయ్యా. చిన్నమ్మ గొప్ప అందగత్తె. ఆవిడ చిన్నమ్మ కాదయ్యా, చిన్నమ్మ గారి చెలికత్తె. చెలికత్తె? చెలికత్తె కత్తిలా ఉంది, మరి చిన్నమ్మ?
అందరూ కలిసి దీవించండి అయ్యా. మీ దీవెనలే చిన్నమ్మకు 18 ఏళ్లుగా కొండంత గుండె బలాన్ని ఇస్తున్నాయి. భోంచేయండి, తృప్తిగా భోంచేయండి. అందరూ తృప్తిగా తినండి. ఇప్పుడు తెలుసు కానివ్వండి. ప్రకాష్ ఇప్పుడు ఫోన్ చేసేట రేయ్, లేవరా. ఏంటి ప్రకాష్ తినేయకుండా ఏవో పాపాలు చేసి అవి పోగొట్టుకోవడానికి ఇలా అన్నదానం చేసి ఎందరిని సోమలు చేస్తుందో తెలుసా? నువ్వు సిగ్గు లేకుండా కూర్చొని తిందా అంటావా? రాలపోదాం. తినబోయే వాళ్ళెందుకు కాదని తీసుకెళ్తారు? ఈ జమీన్లో అడుగు పెట్టిన వాళ్ళెవరు పస్తులుంటాం అలవాట్లేదు. మర్యాదగా భోంచేసి వెళ్ళండి. నా ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇలా దండగ తిండి తినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి తిండి పెట్టి సోమలు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. బాబు, ఎవరు నువ్వు? ఊరికి కొత్త? చిన్నమ్మా, వీడే మా అబ్బాయి. ఓ, వకీల్ చదివాడుగా, వాడెక్కువగానే ఉంటుంది. క్షమించండి చిన్నమ్మా. నువ్వేం తప్పు చేసావమ్మా క్షమించమండానికి? ఊళ్ళో వాళ్ళందరినీ బిచ్చగాళం చేసి అది చూసి ఆనందిస్తున్నారే, వాళ్లే తప్పు చేస్తున్నారు. అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లుగా ఇంట్లో అన్నదానం జరుపుతున్నాం. అది తప్పంటావా? తప్పే. బిచ్చగాళ్ళలా అందరినీ కింద కూర్చోబెట్టి తిండి పెట్టి అవమానిస్తున్నావే, ఇది వాళ్ళ కోసమేనంటావా? లేదు, ఇది నీ స్వార్థం కోసం. బాబు, మన ఇంటి వెలుగు ఆరిపోకుండా ఉండడానికి కారణం ఆవిడేరా? నా కొడుకు వకీలు అయ్యాడని చెప్పుకొని సంతోషపడ్డానికి కారణం ఆవిడేరా? నేను ఇలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడతారన్నానే, అది ఆవిడేరా? నీ చదువుకు డబ్బు సాగేసింది ఆవిడేరా? మనకు సహాయం చేసిన వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడు. జీవితాంతం మనందరం ఆవిడికి రుణపడి ఉండాలిరా. రుణపట్టం తప్పు కాదమ్మా, తిరిగి తీర్చేయొచ్చు. బిచ్చమెత్తడం నీచం. ఆవిడ దగ్గర నా చదువు కోసం ఎంత మాపు చేశావు? ఏ డబ్బు తిరిగి చేస్తానంటావా? నీవెవరికైనా డబ్బు దశకము అప్పుగా ఇవ్వలేదు, దానంగా ఇవ్వడమే మా అలవాటు. ఎవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ చేసిన అప్పు 3 మాసాల్లో తీర్చేస్తాను. దేనితోటి? నేనిచ్చిన డబ్బుతో ఇన్నేళ్లుగా చదువుకున్నావే, ఆ చదువుతో సంపాదించగా తీర్చిపోతా? నల్లకోటు వేసుకోకుండా, చదువును ఉపయోగించకుండా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడం నీ వల్ల అవుతుందా? వాదించడానికి వకీలు కోటు వేసుకోవాల్సి నువ్వు మట్టి పిసికి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించగలవా? సంపాదించి చూపిస్తాను. ఆగు. నువ్వు బయటికెళ్ళి రెక్కల కష్టం మీద సంపాదిస్తున్నావో లేక లెక్కలు రాసి సంపాదిస్తున్నావో ఎలా తెలుస్తుంది? ఏ ఇంట్లోనే నా మనుషుల కనుసన్నల్లో నేను చెప్పే ఏ పనైనా చేసి నువ్వు ఈ అప్పును తీర్చగలవా? ధైర్యం ఉందా? తీరుస్తాను. ఆఖరికి కట్టెలు కొట్టైనా తీరుస్తాను. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకోను. వీళ్ళకి తిండి పెట్టి సామర్లు చేసే బదులు ఒక పని కల్పించి కూలి ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ ఊళ్ళో కష్టపడి సంపాదించాలనే కుర్రాన్ని చూశాను. అది నీ రూపంలో. నీ అప్పు తీరే వరకు ఈ నల్లకోటు వేసుకోను. ఈ రుణం అంత త్వరగా తీరిపోకూడదు. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఈ ఇంట్లోనే ఉండాలి. సంత లెక్కలు వచ్చాయా? వచ్చాయమ్మా. తోట లెక్క అవి కూడా వచ్చాయి. గౌరీ, ఆయనేం పని చేస్తున్నారు? దాని కూలి కట్టించి లెక్కరాయి. అలాగే అమ్మా. ఏమిటమ్మా ఇది? వకీల్ చదివిన అబ్బాయిని అడ్డమైన పనులు చెప్పి అవమానిస్తున్నావు. అది తప్పమ్మా. వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. తెలుసు బామ్మ, ఈ ఊర్లో మొదటిసారిగా కష్టపడి సంపాదించాలని మగాడిని చూశాను. ఆ మగాడు ఏ ఇంట్లో ఉండాలని ఆశపడ్డాను. మంచిదే కదా? ఏమండి, ఈ రోజు మీరు కట్టెలు ఈ డబ్బుని మీ చిన్నమ్మగారి చేతికే ఇవ్వాలి. ఈ 200 నా లెక్కలో జమ కట్టండి. ఇదా? ఆ
ఆయన పట్నం నుంచి వచ్చారు కదా. ఎవరు? ఆయనే నీ కొడుకు. పట్నంలో అయితే మంచం మీద పడుకుంటారు, ఇక్కడ నొలక మంచమే కదా ఉంది, ఒళ్ళంతా పుచ్చుకోదు. అందుకే మెత్తగా ఒత్తుగా పట్టు లాంటి సాపల్ని తీసుకొచ్చాను. చాపంటున్నావు, మరి ఇలా తీసుకొచ్చావే? దుమ్ము పడకూడదని నేనే ఓణిలో చుట్టి తీసుకొచ్చాను. అది సరేగానత్త, వంటేం చేస్తున్నావు? నేను ఉప్పు చేపల పులుసు తీసుకొచ్చాను. రెండు కలిపి ఒక పట్టు పట్టి సాప పరిచి పడుకుంటే. చాప సంగతి ఎలా ఉంచు, నేను కోడి కూర చేశాను, తీసుకువెళ్ళి మీ తాతకిచ్చి. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. వద్దు, నువ్వు అక్కడే పడుకో. ఎక్కడా? మీ ఇంట్లోనే. ఎందుకు? ఇన్నాళ్ళు నేను ఇక్కడేగా పడుకున్నాను. ముత్యాలు, ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. మన మనసులు మంచివైనా కూడా ఊళ్ళో వాళ్ళ కళ్ళు మంచివి కావమ్మా, వేలెత్తి చూపుతారు. ఏమంటున్నావు నువ్వు? మా అబ్బాయి ఊరి నుంచి వచ్చేశాడు. తరచుగా నువ్వు ఇక్కడికి వచ్చిపోతూ ఉండడం అంత మంచిది కాదు. నాకు అర్థమైపోయింది. ఊళ్ళో వాళ్ళ కళ్ళు మంచివైనా నీ కళ్ళు మంచివి కావు. ఊళ్ళో వాళ్ళు తప్పు పట్టకపోయినా నువ్వు నన్ను తప్పు పడుతున్నావు. 4 అక్షరాలు చదువుకోపోయినా నీ మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది. చెప్పేది అర్థం ఏ చేసుకో. అక్కర్లేదు, నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేంటి? తప్పు అంట తప్పు. వకీలయ్య వకీలయ్య, మీరే నాకు న్యాయమైన తీర్పు చెప్పాలి. నేను పెద్ద మనిషి అయినప్పటి నుంచి 3 ఏళ్ల 5 పగలంతా సాపులమ్మి రాత్రులు మీ అమ్మకు తోడుగా ఇక్కడే పడుకుంటున్నాను. ఇప్పుడు మొహం మీద కొట్టినట్టు ఇక పై నువ్వు ఇక్కడికి రావద్దు, మీ ఇంట్లోనే పడుకోని చెప్పింది. ఇదేమన్నా న్యాయంగా ఉందా? అది కాదే, బట్టలు ఉతకడం దగ్గర నుంచి కాడు పడడం దాకా అన్ని సేవలు నా చేత చేయించుకొని ఇప్పుడు ఇక్కడికి రావద్దని కొట్టినట్టు చెప్పేసింది. అందుకు ఆవిడ చెప్పిన కారణం ఏంటో తెలుసా? నా కొడుకు వచ్చేసాడు కదా, వాడికి ఇవన్నీ నచ్చవని తప్పు మీ మీద వేసేసింది. కానీ మీరు మీ అమ్మలాగా కాదు, మిమ్మల్ని సోతే మంచోళ్ళ ఉన్నారు. రాని ఒక్క మాట చెప్పండి, టక్కని సాపర్స్ పడుకుంటా. ఏయ్, మా అమ్మ చెప్పింది కదా, ఆవిడ చెప్పినట్టు నడుచుకో అంతే. పెద్ద తల్లి మాట జవదాడు. అది అలాగే వాగుతుంది, నువ్వురా. అయ్యో మోసపోయేనే. ఓసయ్యత్త, నీ కొడుకుతో మాట్లాడకూడదు, వెంట పడకూడదనేగా నన్ను ఇంట్లోంచి గెంటేశావు. ఒక ఆడది తలుచుకుంటే ఎలాంటి మగాణ్ణైనా వల్లో పడేసుకుంటుంది. నీ కొడుకుని ఎలా లొంగ తీసుకుంటానో చూడు. పార్వతి, ఓసే పార్వతి, మీ ఎవరని అడుగుతున్నావా? బాగా చూడు, మాధవపురం మీనాక్షిది నేనే. మాధవపురం మీనాక్ష జ్ఞాపకం రావడం లేదే. నరుకూరి రామారావు జ్ఞాపకం ఉన్నాడా? అవును, ఆయన మా తాతగారే. నరుకూరి రామారావు 4వ చెల్లెలు కామాక్షికి చిన్నమ్మ కూతురు మీనాక్షిని నేనేనే. జ్ఞాపకం వచ్చిందా? పెళ్లికి ముందు మీ ఆయన్ని కలుసుకోవడానికి మామిడి తోటకు వెళ్లేదానివే. అది చూసి మీ అయ్యతో చెప్పి ఈ పెళ్లి జరిపించిందే నేనే గదే. అది పోని, మొదటి రాత్రి నిన్ను లోపలికి నెట్టి తలుపేశానే, అది జ్ఞాపకం ఉందా? పాలు పళ్ళు నీ చేతికిచ్చి పంపానే, అదైనా జ్ఞాపకం ఉందా? పాలు పళ్ళు ఇచ్చి పంపింది జ్ఞాపకం ఉంది. లోపల జరిగినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి, బయట జరిగినవి ఏవి నీకు జ్ఞాపకం లేకుండా పోయాయి కదా. అది సరే బామ్మ, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడికి ఎలా వచ్చారు? అదెందుకు అడుగుతావులే. పెళ్ళైన 50 ఏళ్ల వరకు నన్ను బాగానే చూసుకున్నాడు ఆయన. మొన్నేమో చట్టుక్కున ఒక మాట అనేసాడు మా ముసలాయన. అంటే నేను ఊరుకుంటానా? ముసలోండు 1 వారం పస్తులతో మాడిస్తే దారికొస్తాడని గొడవ పెట్టుకొని వచ్చేశారు. నాకు పార్వతి ఉంది, అది నాకు తిండి పెడుతుందని చెప్పి నీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చాను తల్లి. ఏంటలా చూస్తున్నావు? నువ్వేవి నాకు ఊరికే తిండి పెట్టక్కర్లేదు. నేను దాచుకున్న డబ్బు 8,000 ఉన్నాయి, తీసుకో. అయ్యయ్యో, అయిన వాడు అన్నాక డబ్బెందుకు? ఎన్నాళ్ళైనా మీరిక్కడే ఉండండి, మీ ఆయన వచ్చినప్పుడే వస్తాడు. వచ్చాక మా వాడితో చెప్పి మిమ్మల్ని సంతోషంగా సాగనంపుతాను. అవునే, నీకు కొడుకుండాలి గదే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు బాగా నవనవలాడుతూ ఎదిగిపోయి ఉంటాడు. అమ్మా, బామ్మ, వీడే నా కొడుకు. తెలుసుగా? తెలుసా? ఎలా తెలుసు? అదే తెలుస్తోంది అంటున్నా, నీ కొడుకుని. ఎవరివిడ? మనవడా, బామ్మని రాజా. పార్వతి,
నీ కొడుకు నీలాగే పొడుగు, నీలాగే బంగారు ఛాయ, నీలాంటి కళ్ళు. వస్తా, నీ కొడుకుని ముద్దు పెట్టుకున్నానే, ఇప్పుడేం చేస్తావో చూస్తా. ఏంటి బామ్మ? నీలాగే పొడుగైన చెయ్యి. ఏంటి రాజా ఇది? చేతులు ఎంత పెద్ద పుండు. ఏమిటి బాబు? అమ్మా ఏం లేదమ్మా, 2-3 రోజులుగా అలవాట్లేని పని చేశాను కదా, అందుకే. ఏమిటంత తేలిగ్గా చెప్పేశావు? పార్వతి, నువ్వు వెళ్ళి కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి తీసుకురా పో. అమ్మా, పర్వాలేదమ్మా. నువ్వు రా నాయనా. ఏమిటి నాయనా, ఏం పని చేసావు? ఎంత పెద్ద ఏంటి పుండు బామ్మ ఇది? అయిపోయింది. దా కూర్చోనాయనా, పక్కన కూర్చోరా. రా రా రాజా, నా ఒళ్ళో పడుకో. బామ్మ, రా నాయనా, ఏంటి బామ్మ? బామ్మనే కదా పరవాడా, తప్పులేదు, పడుకోరాయనా. ఈ కర్ర? ఇదెందుకు ఇప్పుడు? ఏమిట్రా అంత సిగ్గుపడుతున్నావు? నువ్వు చిన్నపిల్ల, నువ్వు అన్నం చేయకుండా తాగేవాడివి. బామ్మ, చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసా? ఏమిటి అలా అడుగుతున్నావు? నువ్వు పుట్టగానే ఆడ మగాని చూసి చెప్పిందని నేనే. ఓ బామ్మ. పడుకో నాయనా, దీనికి ఇలా సిగ్గుపడిపోతే ఎలా? ఇంకా ఎంత ఉందని చెయ్యి చాపు. ఎందుకు బామ్మ? కాదు నాయనా. ఏమిటి బామ్మ, నొప్పి తట్టుకోలేక పడుకున్నాడా? పార్వతి, ఆ రోజుల్లో నువ్వు నవ్వితే చూసేవాళ్ళంతా గుమ్మైపోయేవాళ్ళు కదా, అలాగే నీ కొడుకు నవ్వుతున్నాడే. చేతికి దెబ్బ తగిలితేనే ఇంత కాల్ చేస్తుంది. నువ్వు మందురాయి. ఈ రోజు ఏం పని బాబు? అమ్మా, కట్టెలు కొట్టడం కంటే రాళ్ళు కొడితేనే ఎక్కువ డబ్బు వస్తుందన్నారు, అందుకనే. వేరే ఏదైనా మంచి పని చూసుకొని త్వరగా వాళ్ళ రుణం తీర్చేస్తే తర్వాత వకీల్ కోర్టు వేసుకోవచ్చుగా. అమ్మా, అయ్యా, వకీల్ గారు ఉన్నారండి? ఏ వకీలు? ఈ ఇంట్లో ఉన్నది ఒక్క వకీలే కదండి. ఎవరై అన్నది? 2 వకీళ్ళు ఉన్నారు. నేను గురువు వకీల్ని, అతను శిష్యుడు వకీలు. చెప్పాల్సిన మ్యాటర్ అంటే నాతో చెప్పు. అయ్యా, ఇది నా పరువు సమస్య. ముత్యాలు చాప చెరగాలి, పిచ్చే జంకాణ గెలవాలి. అందుకు మీరే దారి చూపించాలి. చాపకి జంకాణకి పోరాటం. దిస్ ఇస్ ఎ మార్కెటింగ్ ప్రాబ్లం. అయ్యగారు ఏమంటారండి? అది నీకు అర్థం కాదులే, ఇలా రా చెప్తాను. చాలా విషయాలు చెప్పాలి. సిడాం. పర్వాలేదండి. నువ్వు వెతుకుంటూ వచ్చావా వకీలని? ఆ వకీలకి నేను ఐడియాలు ఇచ్చింది. ఏంటి మీరనేది? అయితే మనిషి దూపా శుద్ధ ముద్దయ్యా. అతనికి ఇంగ్లీష్ పేపర్ చదవడం కూడా రాదు. నేనే చదివి చెప్తాను. మా వంశం గురించి నీకు తెలియదు. మా తాత ఉన్నాడే, హైకోర్టులో ఆడుకుంటాడు. మా నాన్న ఉన్నాడే, సుప్రీం కోర్టులో ఆడుకుంటాడు. ఏంటి గోలికెలా? చట్టాలతో ఆడుకుంటాడయ్యా. మా వంశమే వకీళ్ళ వంశం అయ్యా. అయ్య గారు, మీరు ఊరికే గుమ్మటంగా కూర్చోడం చూసి చెల్లని కాని అనుకున్నానండి. ఇప్పుడు కదా తెలిసింది మీరు 100 రూపాయల నోటని. పోను పోను తెలుస్తుంది, నేను 500 నోటని. ఓకే ఓకే, నీ కేసు అంటే చెప్పు. అది ఏంటంటేనండి, దూరంగా ఉండి చెప్పు. అయ్య గారు, ఆఖరికి ఒక ఆడపిల్ల. పిల్ల చెప్పు, వలేసి పట్టుకుంటా. సంతలో చాపలు అమ్ముతుందండి, ముత్యాలని. ఆ కొండ ముచ్చా నోరు తెరిస్తే ముయ్యనే ముయ్యదే. నీ దగ్గర తోక దాడించిందా? చెప్పు, పంప రేపుతా. అయ్యా, ఈ పిచ్చే జమకాణాలకు పోటీగా కేవలం 10 ముష్టి చేపలు తీసుకొచ్చి వయ్యారం చూపించి ఏదేదో చేసి నా వ్యాపారానికి కత్తిరేసింది. అది జీవితంలో ఏ సంతలో కూడా వ్యాపారం చేయకూడదు. అందుకే ఏదైనా ఛాన్స్ మీ చట్టంలో ఉందా? ఏపీ కోడ్ 30, ఈపీ కోడ్ 40, 40, 30, 70. 70 చాలదయా? అయితే మరో 10 కలుపుకుని ఆ కోడ్ ఏదో 80గా చేసి పారే. చట్టాల గురించి నాతో చెప్తావా? వాదించావంటే వాయిదాలకు పిలిచి నీకు వాచిపోలే. అయ్యి బాబోయ్, మరీ బెదిరించేస్తున్నాడు. కరుణించండి అయ్యా. ఈ చట్టంలో ఛాన్స్ దొరకపోయినా చట్టం దాటితే ఛాన్స్ ఉంది. ఉందండి. కమాన్. అయితే కొట్టు. సాపులు సాపులు, అమ్మారండి అక్కారండి. సినిమా సాపులన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ సాపు ఉంది, ఏఎన్ఆర్ సాపు ఉంది, జీవి సాపు ఉంది. సాపులమ్మా సాపులు. జంకాణాలు, పిచ్చే జంకాణాలు, సిల్క్ జంకాణ, ఖుష్బూ జంకాణ, డిస్కో శాంతి జంకాణ, మీనా జంకాణ, రోజా జంకాణ, నగ్మా జంకాణ. చాపకుంటే పెట్టులో పెట్టగలరా? లేక 4గా మడత వేసి పొరుగులు తీసుకుపోగలరా? కుదరదు. కానీ పిచ్చే జంకాణ అలా కాదు. పడుకునే కప్పుకోవచ్చు, కప్పుకునే పడుకోవచ్చు. జంకాణ సాపులు. రాజు వాంచరా. మాతా మహంకాళి, కలకత్తా కాళీ, సింగపూర్, చిలీ, అరేబియా అరళి. వాలింది ఎవరో చెప్పవే, పిశాచికి చెల్లెలా, భూతానికి అక్క. ఆపోయా, ఏమైంది అసలు? ఊర్లో 2 అమ్మాయిలకి హఠాత్తుగా దెయ్యం పట్టుకుంది. ఎక్కడ పట్టావని కొండకొచ్చి అడిగితే ఇక్కడికి తీసుకొచ్చింది. ఎక్కడ పట్టుకున్నావే చెప్పవే. కొత్త చీర కట్టుకొచ్చిందా? నీ చేపల్లో నుంచి పట్టుకున్నాను. చేపలు కొనడానికి వస్తే ఈ ముత్యాల చేపల్లో పట్టుకున్నాను. ఎంతమంది వచ్చారో చెప్పండి. ఇద్దరికి జోడీ దొరికింది. ఒక్కరు చేయాలి, జోడీ దొరికింది. చేపల్లోనే
లోంచి వచ్చి దెయ్యం పట్టుకుందా. ఇదిగో పోతాడు వివరంగా అడగవయ్యా. ఎక్కడ పట్టుకున్నావే? చరిత్ర అంతా చెప్పు. చెప్పలేదు నిన్ను వేప చెట్టుకు వేలాడేసి మేక్ కొట్టేస్తా. చెప్పు. ఆవుల మెట్లో రెల్లి గట్టి ఉంది కదరా, అక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా, అక్కడ మేము ముగ్గురు ఊరేసుకున్నావురా. ఆ చోటికి ఇది గడ్డి కోయడానికి వచ్చిందిరా. ఆ రెల్లి గడ్డిలోంచి చేపల్లోకి దూరాం. దీని దగ్గర చేప కొనడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నావురా. ఎవరు నమ్మకండి. ఎవనో చేపల్లోంచి దెయ్యం పట్టుకుందా. అయ్యో దీని దగ్గర చేప దెయ్యం చేప ఇదిగోనమ్మని చేపను. అయ్యో ఈ చేపల గురించి దెయ్యం పట్టుకుంటుంది. ఎవరు తీసుకోవద్దు. అందరూ పట్టిన దెయ్యాన్ని వదలుకుంటే పని నువ్వు చూసుకో. ఈ విషయాన్ని పంచాయతీలో పెట్టే పని నేను చూసుకుంటాను. ఏంటయ్యా? నువ్వు చెప్పినట్టు వీళ్ళని తీసుకొచ్చి అరగంట పైన అయింది. రాయ్ ఇంతకు మించి ఆడాలంటే ఇంకా ఖర్చు అవుద్దిరా. 5 రూపాయలకి ఇంత గిట్ట గిట్టుతావు. 5 రూపాయల ఇదంతా నాటకం. చూడు అమ్మా రండి, అయ్యా రండి, అందరూ రండి. దెయ్యం లేదు గీయం లేదు, అంతా నా వ్యాపారం సరిగొట్టడానికి నాటకం. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. ఎవరో చేసిన పాపానికి నా మనవరాలు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. అవును, ఎప్పుడు తిండేగా పెడతారు, ఇప్పుడు బట్టలు ఇస్తున్నారంటే ఎలక్షన్ గానీ నిలబడుతున్నారు. ఎగతాళి చేయొద్దు. ఇవాళ చిన్నమ్మ నాన్నగారు వర్ధంతి. చిన్నమ్మకు వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. అందుకే ప్రతి ఏడు పేదలకు వస్త్రదానం చేస్తుంటారు. కాలొచ్చేది కనబట్టలే, తప్పకుండా. చిన్నమ్మ పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపాం. ఏంటిది? ముఖ్యమంత్రి పర్సనల్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్తారా మా మంత్రి గారు? ఆయనకే పర్మిషన్ కావాలట్రా? మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మీ ముఖ్యమంత్రి ఇంట్లో రూల్స్ వేరు, ఈ ఇంట్లో రూల్స్ వేరు. సుబ్బయ్య, వీళ్ళు లోపల రావచ్చలేదో కనుక్కురా. అంతవరకు నేను ఇక్కడ ఉంటా. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. పర్మిషన్ వచ్చిన తర్వాత లోపలికి వెళదాం. అమ్మా, మీ అమ్మగారు మంత్రి నాగరాజు గారు వచ్చారు, లోపల పంపించమంటారా? నా కొడుకు తద్దినం ముగిసే వరకు ఎవరు ఇక్కడికి రాకూడదు. అమ్మా, అమ్మని మాత్రం రమ్మను, మంత్రిని బయటే ఉండమను. మంత్రి గారిని ఇక్కడే ఉండి అమ్మగారిని రమ్మన్నారు. నువ్వు ఒక్కటే వెళ్ళరా. ఇన్స్పెక్టర్, ఎవరైనా సరే ఎక్కడికైనా సరే అనుమతి తీసుకుని వెళ్ళడం పద్ధతి, అర్థమైందా? ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమిటో. భూనా భూనా అత్తయ్య, సీమ నుంచి వచ్చిన దొరసానువని నా కొడుక్కి కట్టుకున్నానే, నా కొడుకుని చంపేసి పట్టుబట్టలతో కులుకుతున్నావే. భువనా, నువ్వు అవమానించింది ఒక మంత్రిని తెలుసా నీకు? ఈ రోజు ఎలాంటి రోజో తెలుసా? గుర్తుంది. ఆయన గారి మా నాన్నగారు చనిపోయిన రోజు, నీకు కొత్త జీవితం దొరికిన రోజు, కన్న కూతురికి అమ్మాయిని పిలిచే దిక్కు లేకుండా చేసి నువ్వు ఈ ఇంటి గడప దాటి వెళ్ళిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ ఒడిలో ఓదార్పు లేక, అమ్మ చేతి గోరు ముద్దలు లేక ఈ రాజమహల్లో ఒక డబ్బున్న అనాథగా జీవితం గడుపుతున్నాను. ఆ రోజు నీ గొంతు మీద కత్తి పెట్టి మంత్రి నన్ను నిర్బంధించినప్పుడు నువ్వు 3 ఏళ్ల బిడ్డవి. ఆ సమయంలో నాకు నీ ప్రాణాలే ముఖ్యం అనిపించాయి. ప్రాణం కంటే పరువే ముఖ్యమని నువ్వు అనుకునుంటే దేవుడి కంటే మా అమ్మే గొప్పదని నేను గర్వపడేదాన్ని. కానీ మన కుటుంబం నాశనం అయ్యేది కాదు, నువ్వు వేసుకున్న నగలు తగ్గేవి. నేను పాపమే చేసి ఉండొచ్చు, అందుకని మమకారాన్ని మర్చిపోలేక బిడ్డ కోసం రావడం తప్ప. వారం వారం నన్ను చూడ్డానికి రావడం వల్ల చేసిన పాపం చెల్లిపోతుందా? ఇక్కడికొచ్చి ఇంటి ముందు
కడుపార భోంచేసి వెళ్లి వాళ్ళు తృప్తితో వదిలే చల్లని గాలే నా మండే గుండెను చల్లారుస్తుంది. నిన్ను చూస్తే ఆ మంట ఎక్కువ అవుతుంది. సరే, నీకోసం అతను బయట ఎదురు చూస్తుంటాడు. నీకెవరి మీద ప్రేమ లేదు, కానీ నిన్న కూడా ఆయన నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని గవర్నర్ గారు తమ్ముడు కొడుకు జాతకం తీసుకొచ్చారు. నిన్ను మాత్రమే ఆ మంత్రి కొనగలిగాడని జ్ఞాపకం ఉంచుకో. నా విషయంలో కలుగు చేసుకునే అధికారం నీకే లేదు. అతనెవరు నాకు సంబంధం చూడటానికి? ఏమనుకుంటున్నావే నువ్వు? ఏయ్, నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఎలక్షన్స్ లో నేను ఎవరైనది చూపించా, ఎమ్మెల్యే పదవి దక్కింది. శాసనసభలో నేను ఎవరైనది చూపించా, మంత్రి పదవి దక్కింది. 20 ఏళ్లకు ముందు ఇదే రోజున ఈ ఇంట్లో నేను ఎవరైనది చూపించా, మీ అమ్మ నాకు దక్కింది. మీ నాన్నకి పరలోక పదవి దక్కింది. చూడు, ఇవన్నీ నీకు తెలియదు. మంచితనంగా చెప్తున్నాను. మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ఆశపడుతోంది. చివరిదాకా నీతోనే ఉండాలని ఆశపడుతోంది. నేను అనుకున్నది సాధించడానికి ఏదైనా సరే చేస్తాను. 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఇల్లు ఖాళీ చేసి నా ఇంటికొచ్చి చేరాలి. ఏమిటి, అమ్మాయి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుందిలే. పద వెళదాం. రూపాయలు ఏ కేసైనా 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు ఏ కేసైనా 50 రూపాయలు. చదువుకున్న యువకులు గ్రామాలకు వెళ్లి వాళ్లకు సేవలు చేయాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అందుకనే నేను వకీలు చదివి మీకు సేవ చేయడానికి వచ్చాను. 50 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు ఏ కేసైనా సరే 50 రూపాయలు. ఏంటి కేసా? అవును సార్. చెప్పు. మా ఆయన తాగొచ్చి రాత్రి పగలు లేకుండా నన్ను సాగుకొడుతున్నాడు సార్. ఓ, దిస్ ఇస్ డైవర్సిటీ కేస్ అనగా విడాకులు. చట్ట ప్రకారం నీ భర్తను నేను విడదీస్తాను. నీ భర్తను ఇలా కొట్టడానికి కారణం నువ్వెవరితో తిరుగుతున్నావా? అవును సార్. దట్స్ ఫైన్. మీ ఇద్దరిని విడదీస్తాను. నువ్వు తిరిగే వాడితో నేను కలుపుతాను. 50 కొట్టు. 50 రూపాయలు కదా 100 రూపాయలు ఇస్తాను. మా ఆయన నుంచి తొందరగా విడాకులు ఇప్పించండి. అంత అర్జెంటా? అవును సార్. ఓకే, క్యారీ ఆన్. సార్, హాయ్ నవమోహిని, వాట్ ప్రాబ్లం? మా అత్తపూరు భరించలేకున్నాను. నా మొగుడి పక్కకే పోనివ్వటలేదు. మా ఆయనతో అటు ఇటు తిరగనివ్వటం లేదు. అటు ఇటు అంటే సినిమాలకు షికారులకు తిరగనిట్లేదు. అవును వకీల్ గారు. ఏంటన్నా? మా ఆయన అది కాదు, చివరిలో ఏంటన్నా? వకీల్ గారు. ఇంకోసారి వకీల్ గారు. ఇంకోసారి వకీల్ గారు. ఇంకోసారి. వకీల్ గారు. 100 రూపాయలు ఇస్తే చాలు. 10 రూపాయలు నీ కన్సెషన్. వరకట్నం కేసు వేసి మీ అత్తగారిని లోపలతో ఇస్తాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా తిరగొచ్చు. ఎవరితోనైనా తిరగొచ్చు, బట్ నాతో కూడా తిరగొచ్చు. సరే, 40 రూపాయలు. పనికి మాల చేద్దావా? వకీల్ కాకపోయినా వకీల్ అని చెప్పి అమాయకులందరి దగ్గర డబ్బులు గుంచి మోసం చేస్తాడే, ఆన్నే కేసులో చేస్తావరా? ఎవడరా గుంపులో చేరి కనబడకుండా మాట్లాడేది? బయటరా. ఇదిగో వచ్చాను రా. ఎందుకు అరుస్తున్నావు? అంత అర్జెంట్ కేసా? నీ మొహం చూస్తే పాపం అనిపిస్తుంది. నీ కేసు నేనే బల్ల గుద్ది వాదిస్తాను. నన్ను చూస్తే నీకు పాపం అనిపిస్తుందంట్రా? నీ పాపం పండిందిరా. ఏంటి అంటున్నావు? చక్కగా జవు కాడాలు రెచ్చిపోయి అమ్ముకునేవాడిని చచ్చేడు కొట్టించా కదరా. ఒరే జమకాడ పిచ్చయ్యా, వాట్ బ్రదర్? మీ తాత హైకోర్టులో ఆడుకున్నాడు, మీ నాన్న సుప్రీం కోర్టులో ఆడుకున్నాడు కదరా. ఇప్పుడు నేను నీ బండారం బయట పెట్టానంటే ఊరందరూ కలిసి బంతి ఆడేసుకుంటారా? బ్రదర్ మరి ఎదగ మాట్లాడు. అన్నయ్య, నువ్వు నేను తోడబుట్టావా? మావా, నేను నీ పిల్లచ్చానంట్రా. అమ్మా రాణమ్మా, మీ ఇల్లు ఖాళీ చేయించి మా మంత్రి గారింటికి తీసుకెళ్దామని వచ్చాం. రండమ్మా.
వచ్చేటప్పుడే మా అన్నయ్య చెప్పాడు, వస్త్రదానం అయ్యే వరకు ఆయన్నే బయట నిలబెట్టామటగా నువ్వు. అందుకే నీ దానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి యువరానికి కన్నీళ్లు రాకుండా ఎత్తుకురారా తమ్ముడు అని చెప్పాడు. ఏమ్మా, ఇప్పుడు నువ్వుగా వస్తావా లేక ఎత్తుకెళ్ళమంటావా? ఈ ఇల్లు దాటి నేను బయటికి రావటం జరిగితే సచ్చి శవంగా వస్తాను, లేదు నిన్ను నీ అన్నయ్యను చంపడానికే వస్తాను. నువ్వు ఒక ఉత్తమరాలి కూతురు అయి ఉంటే నీ బెదిరింపులకు భయపడి పారిపోయేవాళ్ళం. కానీ మీ అమ్మెవరు, మీ నాన్నెవరు, మా అన్నయ్య ఎవరు, మా అన్నకు మీ అమ్మకు లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుగా. రా అవే. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు శిక్ష అనుభవించాలా? వీళ్ళ అమ్మ ఎవరో తెలుసు, వీళ్ళ నాన్న ఎవరో తెలుసున్నావుగా. ఈవిడెవరో తెలుసా? నిప్పురా. నిప్పే కదా, నేను చలి కాచుకుంటాను. ఏ పని చేసినా కూడా కూలి కట్టి లెక్కల్లో జమేసుకోమన్నారుగా. ఇప్పుడు ఇంతమంది రౌడీలు సాగుకొట్టినందుకు ఎంత కూలి ఇవ్వాలో చెబితే అది నేను లెక్కల్లో జమేసుకుంటాను. కష్టపడిన దానికి కూలి లెక్కల్లో వేయచ్చు, ఈ జమీన్ని కాపాడిన దానికి కూలి లెక్కల్లో వేయలేం కదా. అందుకని దీని కుటుంబం. అమ్మా, తోటలో పూసిన అన్ని రోజా పూలు కోసుకొచ్చాను, తల్లో పెట్టుకుంటారా? వద్దు, ఇవి నాకు కాదు. ఎవరికి? తర్వాత చెప్తా, నువ్వు వెళ్ళు. పనికి తగ్గ కూలి ఇవ్వు, తిండి పెట్టి శోభ నిలిచేకు. బాబోయ్, ఎంత కోపం వచ్చింది. కోపంలో కూడా చాలా అందంగా ఉంది. ఏమంటున్నారు? లేదు, కోపం వచ్చినా కూడా రోజా పువ్వులాగా మొహం ఎర్రగా ఉందన్నాను. మీరు మాత్రం తక్కువ, యాపిల్ పండ్ల ఎర్రగా నిగనిగలాడుతున్నారు. ఇది లేడి పిల్ల పిలుప, ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వలప. ఆడపిల్ల బలప, ఇది లేడి పిల్ల పిలుప, ఒక వెచ్చనైన ముద్దు ఈయంగా వచ్చింది గుండె చాటు వలప. దీపమంటి వెన్నెలవే వెన్నెలవే వెన్నెలవే, మంచు వేళ మల్లికవే మల్లికవే మల్లికవే, ఈ పొద్దు విచ్చింది నా మోజు విరదాజి పూవే.
ఆడపిల్ల పలప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఇయ్యంగా వచ్చింది గుండె చాటు వలప గుండెలలో మోజు ఉంది గుండెలలో మోజు ఉంది నీ మీదే కోరికుంది ఒత్తిడికే మెత్తబడి మత్తులు చూడమంది తొందరపడకు సుందర వదన ఓడిని కరుగు వేళకు ఓడిని కరుగు వేళకు ఆడపిల్ల పల్లప ఇది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఇయ్యంగా వచ్చింది గుండె చాటు వలప ఆడపిల్ల పల్లప ఇది లేడి పిల్ల పిలుప వెచ్చనైన ముద్దు ఇయ్యంగా వచ్చింది గుండె చాటు వలప వానవిల్లుకోక వన్నెలివి తేనె జల్లు చల్లు చిన్నెలివి వానవిల్లుకోక వన్నెలివి తేనె జల్లు చల్లు చిన్నెలివి ఈడు కుదిరిన జోడు కుదిరిన అందమంటే అది నందనమా చామంతి పువ్వే ఈ బంతి పువ్వే కమ్మంగ దొరికే నేటికి కమ్మంగ దొరికే నేటికి ఆడపిల్ల వలపే ఇది లేడి కళ్ళ పిలుపే ఒక వెచ్చనైన ముద్దు నియంగా వచ్చింది గుండె చాటు వలప ఆడపిల్ల వలపే ఇది లేడి కళ్ళ పిలుపే ఒక వెచ్చనైన ముద్దు నియంగా వచ్చింది గుండె చాటు వలప దీపమంటి వెన్నెలవే 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 మంచు వేళ మల్లికవే 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 ఈ పొద్దు విచ్చింది నా మోసు విరజాజి పూవే ఆడపిల్ల బలపాయిది లేడి పిల్ల పిలుప ఒక వెచ్చనైన ముద్దు ఇయ్యంగా వచ్చింది గుండె చాటు వలప పదహారేళ్ళు దాటిన ఒళ్ళు ఆగను పొమ్మంది ఏంటిది బామ్మ అదో టైప్ పాట పాడుతోంది ఆ? ఏంటి బామ్మ బ్రా కూడా వేస్తుందా ఇదేంటి బామ్మ తల తీసి స్నానం చేస్తోంది ఆ? విగ్గు దొంగ వేషం నన్నే మోసం చేస్తావా ఆగడు పొమ్మంది ఏయ్ ఎవరు లోపల చేపల పిల్ల ఏయ్ బయటిరా నువ్వు బయటకు వస్తావా నన్ను రమ్మంటావా నేను వచ్చేస్తాను త్వరగా రా. త్వరగా రమ్మంటే అడ్డగాడిగా సిగ్గులేదు నీకు
వయసు వచ్చిన పిల్లవి నాటకాల దానిలో వేషం వేసుకొచ్చి మా ఇంట్లో తిష్ట వేశావు. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? అల్లరి చేస్తూ తిరుగుతుంటే చిన్నపిల్లవి అనుకున్నా. నువ్వు చిన్నపిల్లవి కాదు. నీ మనసులో విషం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఈ ఇంటి వైపే కన్నెత్తి చూడకూడదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు అన్నట్టుగా నేను సిగ్గు లేకుండా ప్రవర్తించింది, యాస వేసింది, నలుగురు ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించకుండా మీ ఇంట్లో ఉన్నది. వీటన్నిటికీ కారణం నా మనసులో ఏసో ఉన్నందువల్ల కాదయ్యా, నువ్వు ఉండడం వల్లనే. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఫోటోని చూశాను. ఆ తర్వాత నీ ఫోటోని చూడడానికనే మీ ఇంటికి రావడం మొదలెట్టారు. నీకు తెలియకుండానే నా మనసులో నిన్ను సొంతం చేసుకున్నాను. నీతో కోసం సరోగం మసలేను. నేను చేసింది తప్పు కాదో నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నది మాత్రం నిజం. ఇదిగోండి 500 రూపాయలు ఇస్తున్నాను. ఇంతవరకు ఎంత జమైందో కొంచెం లెక్క చూసి చెప్పండి. 10,500. 10,500? ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్క తక్కువ రాసాను అనుకుంటున్నారా? తగ్గితే పర్వాలేదు, ఎక్కువే ఉంది. ఇంతవరకు నేను 10,000 ఇచ్చాను, 10,500 అంటున్నారు. మీరిచ్చింది 10,000 రూపాయలే, కానీ ఆ పైన 500 ఇచ్చింది మరొకరు. ఇంకొకరా? ఎవరు? చేపలమ్మే ముత్యాలు. ముత్యాలా? ఏయ్, నా కోసం డబ్బు కట్టాను, నువ్వెవరు? నా మీద సానుభూతి చూపిస్తే నీ వెంట పడతా అనుకున్నావా? ఎవరు ముష్టి అక్కర్లేదని చదువును అటకెక్కించి కష్టపడి అప్పు తీరుస్తున్నాను. మళ్ళీ నీకు రుణ పడాలా? ఇద్దరం కలిసి డబ్బు కడితే త్వరగా రుణం తీరుతుంది కదా అని మీ అమ్మ ఆశపడ్డట్టు నువ్వు త్వరగా కోర్టుకు వెళ్ళి వాదించాలి. ఇంత పెద్ద చదువు చదివి నువ్వు మట్టి పెసగడం, కట్టెలు కొట్టడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా మనసుని నిన్నే దాచుకున్నాను. ఇప్పుడు నువ్వు మహారాజులా ఉండాలి, అంతే. ఇలాంటి పిచ్చి ఆలోచనలొద్దు. బుద్ధిగా వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకుని సుఖపడు. అలా ఎవరో ఒకటి చేత తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే ఓ తాడు తీసుకొని ఊరేసుకొని సావరైనా సత్తారు గాని ఇంకోటి చేత తాళి మాత్రం కట్టించుకోనయ్యా. ముత్యాలు, ముత్యాలు, పేద కుటుంబంలో పుట్టిన నిన్ను వకీల్ని చేయాలని శపథం చేసింది ఎందుకో తెలుసా? పస్తులుండి కడుపు మార్చుకుని నీ చదువు ఖర్చు పెట్టింది ఎందుకో తెలుసా? నా మెడలో తాళి కట్టిన నా భర్త కోసం. నువ్వు గొప్ప వకీలయ్యి 2 చేతులా సంపాదిస్తుంటే నేను సుఖంగా తిరిగి కూర్చోడానికి నేను చదివించలేదురా. నా భర్త మీద పడ్డ నిందను తొలగించడానికి. అవును, మీ నాన్నగారి విడుదల కోసం. బాధ్యత లేకుండా పారిపోయిన తండ్రంటూ నీచంగా మాట్లాడేవాడివే. మీ నాన్న పారిపోలేదురా. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టుకున్న దానికి కన్నబిడ్డకు దూరమై జైల్లో ఉన్నారు బాబు. మీ నాన్నను కాపాడడానికి నువ్వెప్పుడు నల్లకోటు వేస్తావా, ఎప్పుడు కోర్టుకు వెడతావా అని ఒక్కొక్క క్షణం లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఏ కేసైనా నువ్వు వాదిస్తానని నాకు ప్రమాణం చేసావు. నువ్వు వాదించే మొదటి కేసు నా కేసే కావాలి. అందుకు నేనిచ్చే ఫీజు 36.50 రూపాయలు. మీ నాన్న జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా నాకు ఇచ్చిన డబ్బు. ఈ డబ్బుతో ఆ రోజు మీ నాన్నను కాపాడలేకపోయాను. అందుకే ఈ డబ్బు భద్రంగా దాచి ఉంచాను. ఆ పట్టుదలే నిన్ను వకీల్ని చేసింది. నీ కన్న తల్లిని అడుగుతున్నాను, నా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తని కాపాడు.
పని ఇవ్వు, పనికి తగ్గ కూలి ఇవ్వు అని నువ్వేగా చెప్పావు. 16 రోజులు పని చేయించుకుని కూలి ఇవ్వకపోతేలా? ఏమంటున్నారు? అదే 16 రోజులుగా నీకు రోజా పువ్వు పెడుతున్నాను, అందుకు కూలి ఇవ్వలేదుగా. నేను పెట్టమని అడగలేదే. నేను పెట్టానుగా. ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు కూలి ఇవ్వాలి. సరే, ఏం కావాలి? నా కూలీగా నువ్వే కావాలి. మహారాణి మహారాణి మేడలు మహారాణి, పేదిల్లే చేరుకునే మమతల రారాణి. మహారాణి మహారాణి మేడలు మహారాణి, మహారాణి మహారాణి మేడలు మహారాణి, పేదిల్లే చేరుకునే మమతల రారాణి. మనువాడే పేదిల్లే పెన్నిధి నాకంట, కన్నెమడి చేరుకునే సన్నిధి నీదంట. కాలం దైవం కొత్త వరం మనకిచ్చెను చూడు మరి, లోకం మొత్తం రమ్మంటుంటే వరదై పొంగెమది. మహారాణి మహారాణి మేడలు మహారాణి, పేదిల్లే చేరుకుని మమతల రారాణి. నా మదిలో నువ్వేలే, నువ్వుంటే రసలీలే, నేనే నీకిక నీరి, ఆహ నీవే నాకిక తోడే. మోజుపడి ఊహలనే గుండెల దాచుకోని, మహారాణి మహారాణి మేడలు మహారాణి, పేదిల్లే చేరుకుని మమతల రారాణి. పులకిల్చే పున్నమిగా ప్రతిరోజు రావాలి, కమ్మనిది దాహం ఎద చుమ్మని ముద్దుల మోహం, మోగినది యౌవనమో మోహనమీ గీతం. మహారాణి మహారాణి మేడలు మహారాణి, పేదిల్లే చేరుకుని మమతల రారాణి. మనువాడే పేదిల్లే పెన్నిధి నాకంట, కన్నెమడి చేరుకునే సన్నిధి నీదంట. కాలం దైవం కొత్త వరం మనకిచ్చెను చూడు మరి, లోకం మొత్తం రమ్మంటుంటే వరదై పొంగెమది. లోకం మొత్తం రమ్మంటుంటే వరదై పొంగెమది.
బాబు బాబు ఏమిటి ఎక్కడా కనిపించడం లేదు లోపలగానే ఉన్నాడా బాబు బాబు రండి. నమస్కారం చిన్నమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి విషయం? మా అబ్బాయి ప్రకాశం చూడాలి, బయట ఎక్కడా కనిపించలేదు. నేనే జమీన్ పని మీద బయటకు పంపించాను. అలాగా, వాడికో లెటర్ వచ్చింది, విషయం ఏమిటో తెలియలేదు, అందుకే. ఇవ్వండి. శుభవార్తే. వచ్చే బుధవారం మీ అబ్బాయిని కాన్వకేషన్కి రమ్మని లెటర్ వచ్చింది. ఏమిటమ్మా? వకీల్ పట్టా ఇవ్వడానికి. అయితే ఆ మరుసటి రోజు నుంచే నా బిడ్డ కోర్టుకెళ్ళి కేసులవి వాదించొచ్చుగా? వాదించొచ్చు. అయితే ఇంకేమిటి, బుధవారమే కోర్టుకెళ్ళి మా బావ వాదించి సాయంకాలమే మా మావని, అదే అత్త, మీ వారిని విడుదల చేయిస్తాడు. ఆ మరుసటి రోజే నాకు నీ కొడుక్కి పెళ్ళి. ఏమంటున్నావు? ఆ రోజు సాయంకాలమే శోభన వేడుక. శుక్రవారం తెల్లారేసరికి ఒక పిల్లాడు. ఏమిటే నీ వాగుడు? కాదు, 10 నెలల కల్లా ఒక బిడ్డ అంటున్నా. చిన్నమ్మా, ఊళ్ళోకే రాకుండా పొరుగురులో చదివించిన నా కొడుకుని ఇది 4 రోజుల్లోనే మచ్చిక చేసుకుని పాటలు పాడి డాన్సులు చేసింది. వాడు వయసులో ఉన్నాడు, తోడు దొరికిందని తిరగడం మొదలెట్టాడు. సమయానికి నేను కనిపెట్టాను, లేదంటే ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉండేది. అయ్యయ్యో, అలాంటిదేవి చెప్పకుండా చెయ్యలే. నీతో చెప్పాక చిన్నమ్మ ఆధ్వర్యంలోనే నా పెళ్లి జరుగుతుంది. ఏంటి చిన్నమ్మ, నేను చెప్పేది కరెక్టేనా? చిన్నమ్మ, మీ పువ్వు దీన్ని నేను పెట్టుకోవచ్చా? ఒక్క నిమిషం. ఇదిగోండమ్మా. ఏంటమ్మా? ఈ డబ్బు ఉంచండి, ముచ్చాల పెళ్లికి ఉపయోగపడుతుంది. చిన్నమ్మా, మీరు చల్లగా ఉండాలి. వస్తావమ్మా? అన్నయ్య, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నావని తెలిసింది. ఒక ముఖ్యమైన విషయం. ఇవాళ ప్రెస్ వాళ్ళందరినీ రమ్మన్నా, వాళ్ళు వస్తారు. వచ్చేసారు అనుకుంటా. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. అయ్యా, మీకోసం పత్రిక వాళ్ళు వచ్చారు. రమ్మను. రండి. ప్రతి శనివారం మంత్రి అతని తమ్ముడు కుమార్ ఇక్కడే కలుసుకుంటారు. మనం వచ్చేసరికి లోనకి వెళ్తున్నాడే, అతనే ఉంటాడు. అక్కడే ఉండిపోయారు. రండి. వస్తున్నా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మీరు ఏ పత్రిక నుంచి వస్తున్నారు? ఆంధ్రజ్యోతి నుంచి వస్తున్నా. ఆంధ్రజ్యోతి నుంచి ఎవరో పెద్ద ఆయన వస్తూ ఉండేవారే, ఆయన రాలేదా? ఆయన చనిపోయారు సార్. ఓహో, నీదేం పత్రికమ్మా? అది చాప. చాప? అది చాణక్యనో పత్రిక ఉంది, దాన్ని సింపుల్ గా చాప అంటోంది. సార్, ముఖ్యమంత్రికి మీరే అభిమానులైన మంత్రి అని చెప్పుకుంటున్నారు. అంత గొప్పగా చెప్తున్నారా? కాబోయే ముఖ్యమంత్రి మీరేనని పోస్టర్లో అంటించారండి. కాబోయే ముఖ్యమంత్రినే అంటున్నారా? రై, వెంటనే వీళ్ళందరూ టిఫిన్ తీసుకున్నారా? పోరా. మీరు జైలుకి వెళ్ళారా సార్? ఆవిడ జర్నలిజానికి కొత్త కనుక డిఫరెంట్ గా అడిగారు. ఆమె ఏం అడుగుతున్నారంటే, స్వాతంత్ర పోరాటంలో మీరు జైలుకి వెళ్ళొచ్చారా అని అడుగుతున్నారు. కరెక్టేనా మేడం? త్యాగాలు చేసేవాళ్లే రాజకీయాల్లోకి రావాలి, అనుభవం ఉన్న వాళ్లే మంత్రులు కావాలి అనేది ఆ కాలం. ఈ కాలంలో ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎలా కావాలన్నా చట్టాన్ని మోసం చేయొచ్చు.
అయ్యో, నన్ను కాపాడండి. చెప్పు. చెప్పరా. నన్ను కాపాడండి. చెప్పరా. కాపాడండి. అన్నయ్య తమ్ముడు నిన్ను పట్టుకోవడానికి వీళ్ళంతా వచ్చారు. పారిపో. కృష్ణమూర్తి ఫోటో తీ. వెళ్ళిపో. వెళ్ళు. యువర్ ఆనర్, మీరు ఫోటోలో చూస్తున్న కుమార్ అనబడే మినిస్టర్ తమ్ముడు. ఆ ఫోటోలో ఉన్న కుమార్ అనే వ్యక్తిని నా తండ్రి హత్య చేశారని యావజ్జీవ శిక్ష విధించింది ఈ కోర్టు. కానీ నా తండ్రి విజయప్రకాష్ కుమార్ని హత్య చేయలేదు. అతను రహస్యంగా జీవిస్తున్నాడనేది నిజం. దానికి ఆధారమే మీ చేతుల్లో ఉన్న ఫోటోలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయిన వ్యక్తి ఎలా ప్రాణాలతో వస్తాడు? అందుకు ఆ ఫోటో ఆధారం అంటే ఎలా నమ్మగలం? నా ఫోటోలో ఉన్న తలను కట్ చేసి మీ చేతుల్లో ఉన్న ఫోటో తలస్థానంలో అంటిస్తే అది నాలాగే తెలుస్తుంది. అలాంటి కంప్యూటర్ మాయాజాలంతో చేసిందనే చూపుతున్నారు జయప్రకాష్. అతను ఆరోపిస్తున్నట్టుగాక మీ చేతుల్లో ఉన్నది డూప్లికేట్ అని ఖచ్చితంగా చెప్పగలను. మిస్టర్ జయప్రకాష్, కుమార్ని ప్రత్యక్షంగా ప్రాణాలతో చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. కుమార్ని నువ్వు ప్రాణాలతో చూసావా? దేవుడు తోడుగా నేను కుమారి ప్రాణాలతో చూసా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నీ పేరు ముత్యాలు. సంతలో చాపనమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటావు. అక్కడికి వచ్చే కుర్రాలను చూసి వెర్రెత్తిస్తుంటావు. జయప్రకాష్ ని పెళ్లి చేసుకోవడానికే తప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చావు. ఓయ్ వకీలు, అనవసరంగా నోరు తెరవంటే ఊరుకోనంతే. నేననేది ఏంటంటే జయప్రకాష్ కి సాయం చేయాలని చనిపోయిన కుమార్ ప్రాణాలతో ఉన్నాడని దొంగ సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి అబద్ధం కాదు, నిజం. వచ్చావు. యువర్ ఆనర్. మిస్టర్ జయప్రకాష్, వేరే ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా? హోమ్ మినిస్టర్ తమ్ముడు కుమార్ని మీరు ప్రాణాలతో చూశారా? అవును, చూశాను. నా ఇంటికి వచ్చి హద్దు మీరు గొడవ చేసి వెళ్ళాడా కుమారు? మీరు జయప్రకాష్ గతంలో ప్రేమించారు. ఆ ప్రేమను దక్కించుకోలేకపోయారు. మీ ప్రేమను తిరిగి దక్కించుకోవాలనే స్వార్థంతో చనిపోయిన కుమార్ బ్రతికున్నాడని అబద్ధం సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. నో, కుమార్ని భువన స్వయంగా చూసింది. సైలెన్స్. మిలాద్, జయప్రకాష్ చే ప్రవేశపెట్టబడిన సాక్షులందరూ అతనికి సహాయకులే అన్న విషయం. పుట్టిన వాళ్ళు చనిపోతారు, చనిపోయిన వాళ్ళు పుట్టగలరా? అసంభవం. చచ్చిన వాడు చచ్చినట్టే. మిస్టర్ జయప్రకాష్ చేసిన ఈ ఆరోపణలు సాక్ష్యాలు సరిగా నిరూపించబడకపోవడంతో హోమ్ మినిస్టర్ మీద ఆరోపించబడిన నేరాల్ని ఈ కోర్టు కొట్టివేస్తోంది. కమలా, కమలా, ఏమిటండి? పాడి కట్టేవాళ్ళని, చావు మేళం కొట్టేవాళ్ళని రేపు ఆ జమీందార్ బంగ్లాకు పంపించు. దేనికి? రేపు నీ కూతురు భువన చావబోతోంది. ఏమంటున్నారు? వచ్చే శుక్రవారం నాడు దాని పెదకర్మకు ఏర్పాటు చేయి. మంత్రిననే గౌరవం లేకుండా నన్ను జైలుకు పంపించడానికి కోర్టులో అందరి ముందు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందే నీ కూతురు. అంచేత అన్ని ఏర్పాట్లు నువ్వే చెయ్యి. నా కన్న కూతురి జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే కదా నాకు చెడిపోయిందన్న పేరు వచ్చినా పర్వాలేదని నీ వెంట వచ్చేసాను. ఇప్పుడు ఇది తెలిసి తెలిసి ఏదో చేసిందని దాని జీవితం కూడా నాశనం చేస్తారా? నాశనం కాకూడదనుకుంటే రేపే నీ కూతుర్ని పెళ్లి కూతుర్ని చెయ్యి. రేపే పెళ్ళంటే అల్లుడెక్కడ దొరుకుతాడని దిగులుగా ఉందా? నా తమ్ముడు కుమారే పెళ్లి కొడుకు. ఈ తమ్ముడా? నోర్మై, చచ్చిపోయిన వాడెలా తిరిగి వచ్చాడు, ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు, ఇలాంటివేం అడగద్దు. నీ కూతురు తిరిగి కోర్టు మెట్లు ఎక్కకూడదు, నాకు వ్యతిరేకంగా నోరెత్తకూడదు. అందుకే ఈ ముందరికాళ్ల బంధం, నా తమ్ముడితో పెళ్లి సంబంధం. మంత్రి తన తమ్ముడు కుమార్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించి నిన్ను ఒప్పించమని పంపించారమ్మా. నీ నిర్ణయం ఏం చెప్పొచ్చావు? నిర్ణయం చెప్పి రాలేదమ్మా, వెంట తీసుకొచ్చాను. విషం బాటిలా? 38 ఏళ్ల పెళ్లి కొడుకు, వరుస కలవని బంధం. ఏం చేయనమ్మా? అందుకనే నిన్ను బలి చేయడం కంటే నేనే బలవుదావని ఇది వెంట తెచ్చుకున్నాను. నేను లేనంటే ఈ ఇంట్లో నీకు ఏ బంధువు లేదు. నువ్వు హాయిగా నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. అమ్మా, ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను అమ్మ అని పిలిచింది లేదు.
చస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరము ప్రాణాలతో ఉందాం. దీనికో మార్గం ఉంది. మంత్రి తమ్ముడికి నాకు పెళ్లి జరుగుతుంది. భువనా, ఏమంటున్నా? నిన్ను చావనివ్వను అంటున్నాను. దేని గురించి దిగులు పడకుండా ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయమంటున్నాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి మంత్రి గారు తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడంటానికి, అతను అరెస్ట్ చేయడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి జయప్రకాష్. ఆ ఎవిడెన్స్ కోసమే మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చాను. ఈ రోజు నైట్ మంత్రి గారు తమ్ముడికి భువనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మీరు నాతో పాటు వస్తే చనిపోయాడని మీరు నమ్ముతున్న మంత్రి గారి తమ్ముడిని పెళ్లి మండపంలో మీకు చూపిస్తాను. నేను చట్ట ప్రకారం రాకూడదు, అందుకని ఆ ఇంట్లోకి వేరే విధంగా వెళ్దాం. మామిడాకులు రెడీ, గంజాలు రెడీ. అది సరేగాని పెళ్లి మంత్రాలు నేర్చుకున్నావా? ఇందుకే మనం భజంత్రులు వేషం వేసుకున్నాను. నువ్వేమో పోలీసులకు భజంత్రులు వేషం ఇచ్చి మనం పురోహితులు అన్నావు. ఇప్పుడు మంత్రం గింత్రం నష్టపెడుతున్నావే. ఏంటయ్యా, ఏదో యాసం చేసారని మాట్లాడుతున్నారు? ఏం లేదు, పక్క ఊళ్ళో జాతర జరుగుతోంది. ఆ జాతరలో ఆటపాట అన్నీ ఉంటాయి కదా, అది పోయి చూద్దామన్నా. వీడేమన్నా అంటే ఆ వేషం నేనే వేస్తాను, దానికి అయ్యే ఖర్చు నాకే ఇచ్చామని అన్నాడు కదరా. అవును. ఏంటి ఇదే యాసం వేసి ఆడపోయేది? ఏంటే ఇది? ఇదే ఏదంటుంది? నేను ఎవరు దున్నపోతున్నా? కాక మరేంటి, నువ్వు వాడికి దొన్నపోతు గజ్జి కట్టి భరతనాట్యం ఆడినట్టు ఉంటుంది. ఆడాలంటే సన్నని నిన్నాడు కావాలి, పాడాలంటే చక్కని గొంతు కావాలి. అవును. ఓయ్, నన్ను అడగయ్యా, కోలాటం నుంచి కూచిపూడి వరకు ఏ ఊరాటైనా ఆడి 10 రకాల పాటలు పాడి ఆడగొట్టేను. లేమంటే తిన్నగా వెళ్ళి ఏటుడికి పోయి ఒక్కదాన్ని వాడుకో. గుర్తు పెట్టు చేస్తున్నావే. నా మనసులో నువ్వు ఆడుతున్నప్పుడు నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆడగలనో చెప్పు. ఏమిటోనయ్యా, ఎక్కడో పట్టుబడతావని నాకు భయంగా ఉంది. ఇలాగే ప్రాక్టీస్ చేయి. అయ్యో, ఎవయోయ్? ఓయ్ ఓయ్, ఎవయా? ఇదొకటి. ఏంటిదంతా? ఎప్పుడు గుడ్డు కొట్టించావు? ఏదో యాసం గేసం అంటున్నారనుకుంటే నిజంగానే గుడ్డు కొట్టించావే. ఈయన ఓ పిల్లకెట్టుకున్నాడు. ఏంటిదంతా? ఊరికే లొడలోడని వాగద్దు, ఇది పెళ్లి విషయం, వచ్చాక మాట్లాడతాం. ఓయ్ ఓయ్, ఆగవయ్యా బోడిగుడ్డు. ఏంటి పెళ్లి గిలిని చెప్పేసి పోతున్నాడు? ఏంటి విషయం? అవును, పెళ్లికి వెళుతున్నాం. పెళ్లి కూడా కళ్ళు తప్పి పిల్లని కాపాడాలి, అందుకే వేషం. వదులు. ఓయ్, ఎవరిదయ్యా పెళ్లి? ఎందుకు ఇలా దొంగ వేసాలు వేసుకుని పోతున్నారు? జమీన్లో చిన్నమ్మకు వివాహం. అయ్యో, దానికి ఈయన ఎందుకు వెళ్ళడం? పెళ్లి జరిగేదే జయప్రకాష్ తో. అయ్యో, నేను మోసపోయానే. అందరూ సేరి నాకు అన్యాయం చేశారే. అడిగేవాళ్ళే లేరా? ఒసే అత్త, నా ఉస నీకు తగలకపోతే. అయ్యయ్యో. లేవే, అలా గొంతు చిచ్చుకుంటావే. గొంతు చించుకుంటున్నానా? నువ్వే నా కోడలివి, నేనే నీ ఎత్తనని ఆశలు పెట్టి 10 ఏళ్లుగా నన్ను మోసం చేశావు. ఇప్పుడు ఎవరితో కొత్తగా జమీందారు దొరికిందని నీ కొడుకుని దొంగ పెళ్లి చేసుకోమని పంపించావా? ఒక్కడి మాత్రం తెలుసుకో, అక్కడ దాని మెళ్ళ తాళి కట్టే సమయానికి ఇక్కడ నా మెళ్ళ ఊరు తాడు పడుతుంది. ఆ తర్వాత నువ్వు నీ కొడుకు చల్లగా ఉండండి. నా మాట వినకుండా దొంగ పెళ్లి చేసి దీని గొంతు కోస్తున్నారే. ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నారు? టైం అయిందని తెలీదా? వాళ్ళ కటికేగా రెడీ అవ్వమంటున్నావు, సుఖంగా కాపురానికి కాదే. ఏయ్, కమలా, నువ్వు కిందకు వెళ్ళు. వెళ్ళు. భువనా, నువ్వు డ్రెస్ మార్చుకుని రెడీ అవు. అన్నయ్య, నేను రెడీ. అంతలోనే ఏమిట్రా తొందర? ముందు హనీమూన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలని ఆలోచిస్తూ ఇక్కడే కూర్చో. ఏయ్, నేను కబరెట్టాకే బయటికి రా. నువ్విస్తే విషయం కూడా తాగుతాను, నీ మాట కాదంటానా? ప్రకాష్, అమ్మా, ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అబ్బాయిని మాయ చేసి దొంగ పెళ్లి చేసుకోబోతున్నావే, నాకు చూసిపోదామని వచ్చాను. ఏంటి, మీ అబ్బాయికి నాకు పెళ్ళా? ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది. మంత్రి గారి తమ్ముడికి నాకు పెళ్లి జరగబోతోంది. మంత్రి గారి తమ్ముడు ఎవరో తెలుసా? మీ ఇంటి ఆయన ఎవరిని హత్య చేశారని నేరస్తుడిగా జైలుకు వెళ్లారు
కుమారే. ఏమిటి నువ్వు అనేది? అవును, నిజానికి అతను చావలేదు. ఈ విషయం నాకు మీ అబ్బాయికి మాత్రమే తెలుసు. కుమార్ని పోలీసులకు పట్టివ్వగలిగితే మీ ఇంటైనా విడుదలవుతారు. మీ అబ్బాయి సంతోషపడతాడు. మా కుటుంబం కోసం మీ ఇంటైన జైలుకెళ్ళినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఇది చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అందుకనే ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మంత్రి గారి తమ్ముడు మండపానికి వస్తాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇంటాయన విడుదలవుతారు. మీ మంచి మనసు తెలుసుకోకుండా ఏవేవో ఊహించుకొని తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఇలా మాట జారితేనే కదా నిజాలు తెలిసేది. ఆడవాళ్ళు వేసే పథకాలు అనుకోవడానికి బాగుంటాయి. మీ కర్మగాలి అది నా చెవిలో పడింది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చిన్నమ్మా, ఏయ్! చిన్న మర్యాద వదిలేయ్. ఏయ్, దీని పక్క రూమ్లో కట్టిపడే. చిన్నమ్మా, ఎగిరిపడే టక్కరి చేప కదా ఇది. ఇలా వలవేయగానే వల్లో చెక్కి ఎందుకు పెళ్లి కూడా ఒప్పుకుందని ఆరంభంలోనే అనుమానించింది నిజమయ్యింది. నేను ఇలా నీకు పట్టుబడినంత మాత్రాన నువ్వు తప్పించుకోగలను అనుకోకు. మీ తమ్ముడు ప్రాణాలతోనే ఉన్నాడని ఊరంతా చెప్తాను. నువ్వు బతుకుంటే కదా నా తమ్ముడు బతుకున్నాడని చెప్పగలవు. నువ్వు చస్తే మన రహస్యం చస్తుంది. నీ పేరున్న సొత్తంతా నా సైడ్కి వస్తుంది. ఎలా లెక్క వేసి చూసినా నువ్వు చస్తే గానీ లెక్క తేలేటట్లేదు. అందుకని నువ్వు చచ్చిపో. పథకాలు వేస్తావే, వైలోకల్లో వేసుకో. పథకం ఆగండి. ఎవరు మీరంతా? ఒరే సుంఠ, మమ్మల్ని పట్టుకుని ఎవరంటావా? చెప్పవేరా పట్టు. మేము లేకుండా మంత్రాలు ఎవరు చదువుతారు? మంత్రాలు కాదురా, పెళ్ళే జరగదని చెప్పు. రా, మీరు రండి. నన్ను ముట్టుకోకు. అసుంటా అసుంటా. ఆగండి. మనం దొరికిపోతాం అనిపిస్తోంది. మిమ్మల్ని నేను ఎన్ని గంటలకు రమ్మన్నాను? ఎందుకు లేట్ అయింది? మరేం లేదండి, మేము సరిగ్గానే బయలుదేరాం. వచ్చే దారిలో నాదస్వరం ఊదేవాడికి విదేశాలు అయినాయి. వేరే వాడి తీసుకురావడానికి ఆలస్యం అయింది. చెప్తారా పట్టు. ఈ మధ్య రాత్రులు హత్యలు దోపిడీలు జరుగుతున్నాయిగా, అందుకే భయపడ్డాం. అందరం కలిసి రావడానికి ఆలస్యం పడుతున్నాయా? ఇంకా నయం, ఎంజాలు అపసవ్యంగా వేసుకుని అటు చూడలేదు. ఇదో నాకు సందేహం. ఏంటి? వీడు అమావాస్య రోజున వివాహం జరుపుతున్నాడు, దోషం కాదు? లోపలికి వెళుతున్న వాళ్ళందరూ మారు వేషంలో వచ్చిన పోలీసులు, లాయర్ జయప్రకాష్. మనలేమన్నా వెధవలనుకుంటున్నారా వీళ్ళు? ఏమిటిది? వీడే పెళ్లి కొడుకులో వస్తున్నాడు. ఏం పంతులు అలా చూస్తున్నావు? పెద్ద మనుషులంతా ఆయుష్ పెరగడానికి, ఒంట్లో శక్తి పెరగడానికి ఇలా చిన్న చిన్న పిల్లలు పెళ్లి చేసుకోవడం కొత్త ఏం కాదు. అలాంటిదే ఈ పెళ్లి కూడా. ఏది మంత్రాలని టగటగటగటగటగని ఒకసారి చెప్పి చూద్దాం. ఏ పిల్ల, పోయి ఫోనం తీసుకురా. వద్దయ్య గారు, పాపం. ఏ నువ్వు కూర్చుందావనా? ఓవే, పోయి తీసురా. ఈవిడేదో మూట కట్టుకుని చేతిలో కత్తితో పారిపోతుంటే పట్టుకుని లాక్కొచ్చాను. అయ్యోయ్యో, పంతులేమిటి అమ్మ అంటున్నాడు? ఇదేం గోల్మాలో తెలియడం లేదే. పోలీసులు ఫోన్ చేయరా. వీళ్ళంతా ఏదో ప్లాన్ వేసి హత్య చేసినట్టారు. ఆ మూటలో ఏముందో చూడు. అయ్యో, నగలు, కత్తి, రక్తం, పసిపిల్ల నగల కోసం చంపేస్తావా? లేదు లేదు, నేను
హత్య చేయలేదు. అబద్ధం చెప్తోంది. అడుగుంటే ఎంత కావాలో చూడేవాడు కదా, ఇలాంటి దారుణం చేస్తావా? అయ్యో, లేదు, అయ్యో, లేదు, అయ్యో, నాకే పోలీసులు ఇవ్వండి. తెలీదు. దీన్ని వదలకండి, నాకే తెలీదు. దీన్ని వదలకండి, దీన్ని వదలకండి. ఏయ్, నిన్ను వదలకండి. పోలీసులు ఇవ్వండి. చెప్పు చెప్పు నన్ను హత్య చేసావా లేదా చెప్పు 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 జయప్రకాష్ జయప్రకాష్ వకీలా? ఏమిటి వేషం? అయ్యో, తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ వేసి హత్య చేశారా? లేదు మా అమ్మాయి ఐఎమ్ సారీ జయప్రకాష్, హత్యకు ఉపయోగించే కత్తి, ఇంట్లో దొంగిలించిన నగలు అన్ని ఈవిడ దగ్గర దొరికాయి. హ్యాండ్ కప్ చేయవే. ఈ కత్తి నగలు తీసుకో. భువనను పార్వతమ్మే హత్య చేశారనేది తగిన సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. అందుచే నేరస్తురాలు పార్వతమ్మకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్షను విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇస్తోంది. భువనను హత్య చేసినట్టు మా అమ్మపై నేరం మోపి ఉరిశిక్ష పడేలా చేశాడు ఆ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్కి సహాయంగా మీ తండ్రులిద్దరూ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరగని మా అమ్మ ఉరిశిక్ష అనుభవించాలా? మా అమ్మ ఉరిశిక్షను ఆపాలి. అందుకే మీ ముగ్గురిని తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప? కావడాలు కూడా రాలేదు. వాడు తప్పించి ఎంతో చెప్పాడు. మీరు హోమ్ మినిస్టర్ అమ్మాయి కదా, మిగతా వాళ్ళు ఎక్కడ? ఎక్కడో తెలీదు. ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లాడు. నేను అక్కడి నుంచి తప్పించుకొచ్చాను. ఎవరు అతను? ఆనవాళ్ళు తెలుసా? ఎవరో తెలీదు, కానీ మనిషి చాలా మంచోళ్ళ ఉన్నాడు. ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తెచ్చి వాడిని పట్టుకోకుండా వదలను. పెట్టాడా? అతనికి మాలో ఎవరి మీద కోపం లేదు. నాకు చిన్నానున్నాడు అన్నాడు. నన్ను పిలిచి మీ ఫాదర్ పెద్ద ఫ్రాడ్ అన్నాడు. చిన్నానని మీరే ఎక్కడో దాచారని చెప్పాడు. మీరంటే కోపంగా ఉన్నాడు. మీ నాన్నకు అనుమానం రాలేదుగా? నా మీదనా? మీరు నేర్పించిన డైలాగ్స్ తో తప్పించుకొచ్చిందలా నటించి అదర కొట్టేశాను. నా బెడ్రూమ్ లోకి నా అనుమతి లేకుండా ఎవరూ రారు. ఇక్కడ మీరు దిగులు లేకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అవును, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? నీ మీద నమ్మకం ఉన్నా ఏంటి నమ్మి చెప్పలేను. ఎందుకంటే మీ నాన్న ఎక్కడైనా మైక్ పెట్టి ఉండొచ్చు. మీరు సందేహపడ్డంలో న్యాయం ఉంది. మా నాన్న మా అమ్మ చనిపోయిన 3 నెలలకే కమలకు వన్ని చేర్తీశాడు. నేనే జడ్జిని మాట్లాడుతున్నాను. నేను జయప్రకాష్ను మాట్లాడుతున్నాను. కూతురు దొరికిన సంతోషంలో మంత్రి మిమ్మల్ని మర్చిపోయి ఉంటాడే. నా బిడ్డ ఎలా ఉంది ప్రకాష్? నాకు చాలా భయంగా ఉంది. దాన్ని ఏమి చేయకు బాబు. దిగులు పడకండి, మీ అమ్మాయి క్షేమంగానే ఉంది. మంత్రి కూతురుని వదిలిపెట్టావు. నా కూతురు వదిలిపెట్టి ఆ అమ్మాయిని పట్టుకోవచ్చు కదా. నా కూతుర్ని ఎప్పుడు వదులుతావు? మీ అమ్మాయి క్షేమంగా రావడం మీ చేతుల్లోనే ఉంది. నేను మీ అమ్మ ఉరిశిక్షణ లేకుండా చేశానే, ఇంకా ఏం చేయమంటావు? అక్కడ మా నాన్న కేసులోనూ న్యాయం జరగాలిగా. అందుకు మంత్రి గారి తమ్ముడు బతికే ఉన్నాడని నిరూపించాలిగా. నిరూపిస్తాను. రేపే సజీవంగా తీసుకొస్తాను. చాలా సంతోషం బాబు. రేపే అతన్ని కోర్టుకు తీసుకొచ్చి అప్పగించు. కోర్టుగా? నేను ప్రజలు నమ్ముతున్నాను. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి ప్రజా కోర్టు నిర్వహించాలి. మంత్రి గారి తమ్ముడు కుమార్ని ప్రాణాలతో తెచ్చి అప్పగిస్తాను. నాకు న్యాయం జరగాలి. నేను చెప్పినవన్నీ చేస్తావనుకుంటాను. లేదంటే నీకు తెలుసుగా. అది నేను ఒక్కడినే తీసుకోగల నిర్ణయం కాదుగా. ఏమంటే ఇంతకుముందు ఈ విధంగా జరగనే లేదే. ఏమి సార్ వాడు అనేది? ఇలాగండి. హలో హలో, లైన్ కట్ చేశాడు. నమస్కారం.
కూర్చోండి. మేము ఎందుకు ఇలా రావాల్సి వచ్చిందంటే నేను సీఎంని మాట్లాడు. సీఎం గారా? నిజాయితీ గల ముఖ్యమంత్రి, నేరస్తులు గాని మంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనేది ప్రజలకు తెలియాలి. అందుకని రేపు ప్రజాకోర్టు వాళ్ళ ముందు జరగబోతోంది. రేపు మీ తమ్ముణ్ణి ప్రజాకోర్టుకు తీసుకొచ్చి అప్పగిస్తానని జయప్రకాష్ చెప్పాడు. సార్ వాడు చచ్చిపోయి మీరు చెప్పేది వినడానికి నేను మీకు ఫోన్ చేయలేదు. దేశ ప్రజలకు మనం నేరస్తులం కావని నిరూపించాలి. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాకోర్టుకు మీరు వచ్చి తీరాలి. సుబ్రహ్మణ్యం, హైకోర్టుకు లైన్ ఇచ్చి చీఫ్ జస్టిస్ తో మాట్లాడాలని చెప్పు. జస్టిస్ గోపాలకృష్ణ హియర్. రేపు ఉదయం నా పదవికి పార్టీకి అగ్ని పరీక్ష జరగబోతోంది. అందుకు మీ సహకారం కావాలి. ఏం చేయాలో చెప్పండి. ఒక విచిత్రమైన వ్యక్తి నా పరిపాలనలో కోర్టును నమ్మకుండా ప్రజాకోర్టును నిర్వహించాలని కోరుతున్నాడు. అతను నేరారోపణ చేసింది నా మంత్రిమండలిలో సభ్యుడిగా ఉన్న హోమ్ మినిస్టర్ నాగరాజు మీద. సో నా మంత్రివర్గం కళంకం లేనిదని నిరూపించడానికి ప్రజాకోర్టు ఏర్పాటు చేయడం తప్ప వేరే దారి లేదు. అందుకని ప్రజాకోర్టుకు మీరు మిగిలిన జడ్జీలు వచ్చి న్యాయం జరపాలి. అలాగే, అందరినీ రమ్మని చెప్తాను. నేను వస్తాను. మా చిన్న నుండే చోటే మీకు తెలీదు, ఎలా కనిపెట్టగలరు? మీ నాన్నే మీ చిన్న నుండే చోటు చూపిస్తాడు. అర్థం కాలేదా? వెయిట్ అండ్ సీ. నేను జయప్రకాష్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో తెలుసా? నీ కోట్ల నుంచే. మీ తమ్ముడు కుమార్ కూడా పక్కనే ఉన్నాడు. జస్ట్ 2 దెబ్బలు కొట్టాను, ఏడుస్తూ కూర్చున్నాడు. నీతో మాట్లాడాలంట. నువ్వు మాట్లాడాలా? కొంచెం ఉండు. రే రారైట్, రే రారంటే ఎలా ఉంది ఇప్పుడు చూడు. అన్నయ్య అన్నయ్య నన్ను కొడుతున్నాడన్నయ్య, తంతున్నాడన్నయ్య. ఎలా లోపలికి వచ్చాడో తెలియలేదు. నన్ను కాపాడన్నా. రై నోరు మూసుకోరంటే చాలా బాధపడుతున్నాడు కదా. రేపు ఉదయం 10 గంటలకి ప్రజాకోర్టుకు తెచ్చి అప్పగిస్తాను. మిగిలింది అక్కడ మాట్లాడుకుందాం. ఏమంటా? మా తమ్ముడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నారు సార్. లోపల? తమ్ముడు? అన్నయ్య తమ్ముడు, అందరూ వెళ్ళండి. తమ్ముడు కుమార్, నీకేం కాలేదుగా? ఏంటన్నయ్య ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైంది? ఏం లేదురా, ఆ జయప్రకాష్ నిన్ను ఎత్తుకుపోయానని చెప్పి నాతో నువ్వు మాట్లాడినట్టే మాట్లాడి నన్ను నమ్మించాడురా. ఏంటి నువ్వు అనేది? వాడన్నట్లే నిజంగా నేను ఎత్తుకుపోతే ఆ మరుక్షణమే నేను ప్రాణాలతో ఉండను. అన్నయ్య వాడు నిన్ను వెరివాణి చేశాడు. వాడు నన్ను మాత్రమే కాదు, ముఖ్యమంత్రినే వెరివాడి చేశాడు. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాకోర్టు ముందు నిన్ను అప్పగిస్తానన్నాడు. తమ్ముడు, నాకు మంత్రి పదవి కూడా ముఖ్యం కాదురా. నాకు నువ్వే కావాలి. జాగ్రత్తగా ఉండు, సరేనా? నువ్వు ధైర్యంగా వెళ్ళన్నయ్యా. అందరూ నా తమ్ముడిని భద్రంగా చూసుకోండి. ఓకే సార్. నేను మీ అన్న నీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకోదాని వచ్చాను. జమీందార్ని హత్య చేసింది మీ అన్నయ్య ఒక్కడే.
కానీ దానికి 20 ఏళ్లుగా జైలు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు మా నాన్న, ఇంకొకరు నువ్వు. మీ అన్నయ్య నిన్ను రక్షిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. పిల్లా మందని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేసి నిన్ను ఏ క్లాస్ ఖైదీగా ఉంచాడని నేను అంటున్నాను. నేను నిజంగా మీకు శత్రువునే. కొంచెం ఆలోచించాడు. నీకు భూమికి పెళ్లి ఏర్పాటు చేశాడు. కానీ పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంది ఎవరు? మీ అన్నయ్య. భువన ఒప్పుకోలేదని ఆమెను హత్య చేశాడు. మీ అన్నయ్య నీకు పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండేవాడు. నీకు కుటుంబం ఏర్పడకూడదు, నీకు బిడ్డలు పుట్టకూడదు, కొరివి పెట్టేవాళ్ళు కూడా లేకుండా నువ్వు అనాథగా చావాలనుకున్నాడు. నేను మీకు శత్రువునే, అయినా కొంచెం ఆలోచించాడు. ఇప్పటికీ మించిపోలేదు. నువ్వు కనుక అప్రూవర్గా మారితే నీ కోర్టులో ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. నువ్వు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా హాయిగా బతకొచ్చు. నాతో రా. రేపు ప్రజా కోర్టుకొచ్చి నేను మంత్రి గారి తమ్ముణ్ణి, చనిపోయిన కుమారునని చెప్పు. చాలు. ఏదేదో చెప్పి నమ్మించి నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నావు. రే కాళీ బాబు, ఒక్క వెధవరాడు. అందరినీ క్లోజ్ చేశాను. శభాష్. అన్నయ్య, కన్న తండ్రికే కళ్ళు గప్పి బెడ్రూమ్ లో దాచే లెవెల్కి నా కన్న కూతురు మార్చగలిగిన తెలివినేది. నా రహస్య స్థావరంలో ప్రవేశించి నా వాళ్ళని చావగలిగే ధైర్యం నీది. నువ్వు గనక నాతో ఉంటే ముఖ్యమంత్రి కాగలిగే అదృష్టం నాది. రేపే ప్రజా కోర్టులో నేరస్తుడు అని నిరూపించి నిన్ను ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోని లక్ష్యం నాది. రేపు ప్రజా కోర్టుకి నా తమ్ముడు వస్తే కదా నన్ను నేరస్తుడిగా నిరూపించడం. నన్ను కాపాడుకోవడం కోసం నా తమ్ముడి ప్రాణం తీయడానికైనా వెనకాడు. సార్, టైం ఎంత అయిందే? ఎలక్ట్రానిక్స్ ఆఫీస్కి సంతకం పెట్టాలా? పోయి దూరం నుంచా. నేనేమన్నా వాచ్ అడిగినాను ఏందే? జయప్రకాష్ మంత్రి గారు తమ్ముడినే 10 గంటలకు అప్పగిస్తున్నాడని పేపర్లో చదివినానా. టైం ఎంత అయిందని అడిగినానా. ఇంకెత్తు ఎగురుతున్నాడు ఏందే? 10 అవడానికి ఇంకా అరగంట ఉంది. ఇలా చూడు, నేనే జయప్రకాష్ ని కరెక్ట్ గా 10 గంటలు రమ్మని చెప్పా. సీఎం వచ్చేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఓకే సార్. తర్వాత ఈ పార్టీ వాళ్ళంతా మాలలు సెలవులు అవన్నీ వేయాలంటారు, అవన్నీ అలా చేయకూడదు. ఓకే. ఓకే. తర్వాత బందోబస్తు అంతా కరెక్ట్ గా ఉంది కదా? Everything సరిగ్గా okay. చెక్ చేశారు కదా? సరిగ్గా చూడండి. ఓకే, బీ కేర్ఫుల్. ఏం చేయా? ఒక దమ్ముకో. ఓకే, ఓవర్. హైకోర్టు జడ్జి వస్తారు, రూట్ క్లియర్ చేయమను. నమస్తే
నమస్తే సార్. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ఓవర్. హోమ్ మినిస్టర్ వస్తున్న రూట్ క్లిక్ చేయి. సీఎం గారు బయలుదేరారా? ఇంకా లేదు సార్. నమస్కారం. నమస్కారం. ఒక అనామకుడి కోసం ఎంతమంది ఎదురు చూడాల్సి వచ్చిందో చూడండి. కోర్టు దాటి మేమింతమంది ప్రజా కోర్టుకి ఇలా వచ్చామంటే అది ఒక అనామకుడి కోసం కాదు, న్యాయం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం. సార్, జయప్రకాష్ రాగానే మన పిల్లలకి ఏ ఆపద రాకుండా అతన్ని ఎలాగైనా పట్టుకుందాం. అందుకు మీ వాళ్ళతో పాటు పోలీసులు మట్టిలో ఉంచాను. వాడు వస్తాడనుకుంటావా? వాడు రాడయ్యా. ఓ ఎందని బిర్యానీ తింటామని చెప్పు. అయితే మా పిల్లల గతి? ఆడుతూ పాడుతూ పదమంటాలు పూసలు వద్దంట. పక్కకు నువ్వు జరగొద్దు, హ్యాండిల్ బారు తిప్పొద్దు. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? అయ్యా, కనబడకుండా పోయిన పిల్లని చెప్పామండి అయ్యా, వదిలేశారండి అయ్యా. అవునండి అయ్యా. అయ్యా, మేము వ్యాపారం జరుపుకుని తిరిగి వస్తా ఉండేనండి అయ్యా. నట్టడిలో ఇద్దరు అమ్మాయిలు భయంగా నించున్నారండి. అందుకే ఇలా కొట్టుకొచ్చాం. అదే ఇలా పిలుచుకొచ్చాం. వాళ్ళు ఎవరో ఎత్తుకుపోరని చెప్పారండి, అందుకే. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని సైడ్ నుంచోబెట్టు. రండమ్మా. ఉండవయ్యా సై. నువ్వు జడ్జి కూతురు కదా, నువ్వు ఐజీ కూతురు కదా, మిమ్మల్ని ఎక్కడ దాచాడు? ఎక్కడికనేది తెలీదు. ఎక్కడెక్కడో తీసుకెళ్లాడు, ఎక్కడెక్కడో దాచిపెట్టాడు. డాడీ, ఏమ్మా, నీకేం కాలేదుగా? లేదు డాడీ. ఎక్కడ జయప్రకాష్? ఎక్కడున్నాడో చెప్పు. తెలియదు డాడీ. 2 రోజులుగా అతను రాలేదు. అడవిలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాడేలా ఇక్కడికి వస్తాడయ్యా? రానే రాడు. ఎలాగైతేనే మీ పిల్లలు దొరికారు. ఇంకెందుకు ప్రజా కోర్టు, ప్రైవేట్ కోర్టు? చూడు, సీఎంకి ఇన్ఫార్మ్ చేసి వాడిని రావద్దని చెప్పయ్యా. సీఎం వచ్చేసారు. ఆ జయప్రకాష్ నిర్బంధించిన ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు సార్. ఇంకా ఈ ప్రజాకోర్టు అవసరమా సార్? తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడం? ప్రజాకోర్టు ఏర్పాటు చేసింది ఆ అమ్మాయిలు తిరిగి రావడానికి మాత్రమే కాదు, మీ తమ్ముడిని ప్రాణాలతో తీసుకొచ్చి అప్పగిస్తానని చెప్పాడే, అందుకోసం. నేరస్తులు ఏ పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు సార్. అన్ని ఏర్పాట్లు చేశాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. టైం 10 అయింది. ఇంకా వాడేమొస్తాడు చెప్పండి? మన పక్షాన ఒక చిన్న తప్పు కూడా ఉండకూడదు. అందుకని ఆనవాయితీ దాటి కోర్టు బయట జరిగే ప్రజా కోర్టుకు మిమ్మల్ని రమణాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. నేనే మీ మీద సందేహపడ్డాను. నా కోరికను మన్నించిన ప్రజాబంధువైన ముఖ్యమంత్రికి, న్యాయాన్ని కాపాడే న్యాయాధిపతులకి, పోలీస్ అధికారులకి, వీళ్లతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రజలకి, ఈ ప్రజా కోర్టుకు వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్న మా అమ్మ, 20 ఏళ్లుగా ఖైదీగా ఉన్న నా తండ్రి, వీళ్ళిద్దరూ నిరపరాధులని మీ ముందు నిరూపించడానికే వచ్చాను. నా వెనుకున్న న్యాయాన్ని గమనించి ఈ ప్రజా కోర్టులో తీర్పివ్వండి.
ఈ హోమ్ మినిస్టర్ తమ్ముడిని హత్య చేశాడన్న నేరానికి నా తండ్రి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ ఇతని తమ్ముడు కుమార్ చావలేదు, బతికే ఉన్నాడు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ తమ్ముడు బతికున్న నిజం ప్రజాకోర్టుకు తెలియకూడదనే ఆవేశంలో కన్న కూతురు చచ్చినా పర్వాలేదని మేము తప్పించుకున్న బోటుపై బాంబులేసి చంపాలనుకున్నావుగా, అందులో చనిపోయింది నీ కూతురు మాత్రమే. ప్రియా 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 సార్, నా బిడ్డను చూసారా సార్? చంపేశాడు సార్. నా తమ్ముడు తీసుకొస్తాను ఊరందరినీ నమ్మించి నా బిడ్డను చంపేశాడు సార్. సార్ సార్ ఇప్పుడు ఎవరు చంపడానికి వచ్చాడు తెలియదు సార్. వైద్య గారు కాల్చున్నవాడిని. వాడు తీవ్రవాది, వాడి కాలు చంపండి, ఆపకండి. మనోనీతిని అనుసరించి ఈ పవిత్రమైన ప్రజాకోర్టు ఏర్పాటు చేశాం. అది కాదని తీవ్రవాదని అనుమానాన్ని రేపి మంత్రినని అధికారంతో అతన్ని మట్టిలో కలిపేద్దామనుకోకండి. నన్ను కాల్చి చంపి నువ్వు చేసిన అన్యాయాలను అక్రమాలను సమాధి చేద్దాం అనుకున్నావు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీ సొంత తమ్ముణ్ణి అంతం చేయాలనుకున్నావు. ఇప్పుడు చూడు, చెప్పు, నువ్వెవరు, మీ అన్న ఎవరు, ఇతను చేసిన అక్రమాలేంటి, వివరంగా చెప్పు. చచ్చినోడు ఎలా బతికొచ్చారని చూస్తున్నావా? నువ్వే దైవం, నువ్వు అన్నదే వేదమని 20 సంవత్సరాలుగా నీకు అణిగిమణిగి ఉన్నానే. ఛా, నన్నే చంపాలనుకున్నావే, నువ్వు ఒక అన్నవా? కాదు కాదు, వీడు నా తమ్ముడు కాదు, వాడు ఎప్పుడో చచ్చాడు. లేదు, నేను వీడి తమ్ముణ్ణే. జమీందాన్ని హత్య చేసి ఆ హత్యను కప్పిపుచ్చడానికి 20 ఏళ్లుగా నన్ను బయటికి రానిలేదు. హోంమంత్రిగా ఉన్నానన్న ధైర్యంతో జమీందార్ గారు అమ్మాయి భువనని హత్య చేసి ఆ హత్యను పార్వతమ్మ మీద పడేసి ఆవిడ్ని జైలుకు పంపాడు. ఏమిటిదంతా? అన్నిటినీ మించి సొంత కూతురన్న ప్రేమ కూడా లేకుండా, తోడబుట్టిన తమ్ముడని కూడా చూడకుండా మమ్మల్ని అందరినీ చంపాలనుకున్నాడు. ఇతను చెప్పేదంతా నిజమని అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏది ఏమైనా న్యాయాన్ని కాపాడాలి. నన్నెందుకయ్యా పట్టుకుంటావు? తప్పు చేసి అందరినీ హత్య చేయాలనుకుంటావా? అరెస్ట్ చేయం. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో తప్పించుకోలేరు. వద్దు, ప్రజలు గాయపడతారు. మీరు భయపెట్టండి సార్, మీరు నాతో రండి.
చెయ్యని హత్యా నేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్న విజయప్రకాష్ను ఈ కోర్టు విడుదల చేస్తుంది. అదీ కాక భువనను చనిపోయిన మంత్రి నాగరాజే హత్య చేసి ఆ నేరాన్ని పార్వతమ్మ మీద బనాయించారు. అందుచేత పార్వతమ్మను ఈ కోర్టు నిరపరాధి అని తీర్పు ఇస్తూ విడుదల చేస్తుంది. అమ్మా నాన్న ఏమి